సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజ్కి భాగవతం 7 రోజుల్లో బోధ చేసినట్లు ఇంత పెద్ద మహాగ్రంథంలో ఒక అర్ధగంట జరిగినటువంటి ఘటన. దానికి ఒక క్షేత్రం ఉంది. అందరికంటే వృద్ధుడైనటువంటి యోద్ధ ఎవరు? భీష్మ పితామహుడు కాదు. 15 ఆగస్ట్ 1947 మనకు స్వతంత్రం రాలేదు. బాబు, చరిత్రల్ని చరిత్రగా చూడండి రా, పురాణాలుగా చూడకండి రా బాబు అని అంటే మన ఇతిహాస పురాణాలన్నీ కూడా అవి ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి ద్వారక, అది కృష్ణుడు ద్వారకనో కాదో మనకు తెలియదు. ఇది కృష్ణ ద్వారకకు క్రింద ఇంకొక నగరం కూడా ఉండింది అని చెప్పి అంటే పివి నరసింహారావు గారిని తప్పు పట్టాలంటే చాలా తొందరగా తప్పు పట్టచ్చు. సో ఇవంతా కూడా కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేసింది, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. కాబట్టి మన దేశానికి కావాల్సిన దరిద్రం ఏంటంటే మనకి ఎలక్షన్స్. ఇస్లాంను వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తేనే లోపలికి రా, లేకుంటే దొబ్బే. హిందూ అన్నటువంటి డెఫినేషన్ ఎవరిస్తారు? సనాతన డెఫినేషన్ ఏముంది దానికి? ఇప్పుడు పెడుతున్నాం. మనకు డెఫినేషన్ అంటూ లేదు ఎప్పుడు కూడా. మనకు 3 కోటి దేవతలు ఉండగాలేంది, ఇంకిద్దరు దేవుళ్ళని ఒక యెహోవాని ఒక అల్లాని యాడ్ చేసుకుంటే మనకేం నష్టం లేదు. నష్టమే లేదు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం అనేక విషయాల మీద అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులతో చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు జాతీయ అంతర్జాతీయ విషయాల మీద అవగాహన విశ్లేషణలు చేస్తూ దేశాన్ని గురించి ధర్మాన్ని గురించి మనకు తెలియజేస్తున్నటువంటి వారు, చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా వారు ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు. అటువంటి మహోన్నత వ్యక్తితో ఈరోజు మనం ఈ చర్చా వేదిక నిర్వహించుకుంటూ ఉన్నాం. వారే శ్రీ మామిడి గిరిధర్ గారు. గిరిధరుడే వారు. అంత చార్టెడ్ అకౌంటెంట్గా తన జీవితాన్ని మొదలుపెట్టి, కానీ ధర్మం కోసం దేశం కోసం తన వృత్తిని సైతం దూరంగా పెట్టి దేశం మొత్తం తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశేషాలు, దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలని మొత్తం ఔపోసన పట్టినటువంటి వ్యక్తి మామిడి గిరిధర్ గారు. అటువంటి గిరిధర్ గారు ఈరోజు మనతోటి ఉన్నారు. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ గిరిధర్జీ. నమస్తే. చాలా రోజులుగా మీతోటి చర్చా వేదిక నిర్వహించుకుందాం అనుకుంటున్నాం, కానీ మీకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పటికి మా కోరిక నెరవేరింది. అయ్యా, మహాభాగ్యం మీలాంటి పెద్దలు పిలవడం. తప్పకుండా, అంటే నా సమయం నా అధీనంలో ఉండదు, ఎందుకంటే కొంత బాధ్యతలు నా మీద పెట్టారు కాబట్టి ఆ బాధ్యతలు నిర్వహిస్తూ బహుశా సమయం నాకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ తప్పకుండా పెద్దలు పిలిస్తే తప్పకుండా దాన్ని కాదనేటువంటి అర్హత నాకు లేదు. ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు సంతోషం. ఇంతకు ముందుగానే మనం ఈ పాడ్కాస్ట్కి వచ్చే ముందుగానే మీరు మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాల గురించి దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలని మాకు అందజేయండి గిరిధర్జీ. ఎందుకనంటే ఈరోజు చాలామంది యువతలు రామాయణం ఒక మిత్, మహాభారతం ఇంకొక మిత్, ఇట్లా వాళ్ళు ఆధారాలు చూపించినా కూడా నమ్మని పరిస్థితికి వాళ్ళు దిగజారారో ఎదిగారో నాకైతే తెలియదు, కానీ పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇంకొక మంచి విషయాన్ని నేను గమనిస్తున్నాను గిరిధర్జీ. మనం క్లియర్గా చెప్పగలిగితే వినడానికి సిద్ధంగా ఉన్న యువత ఈరోజు నాకు కనిపిస్తుంది. దాంట్లో దిగి
పరిశోధనలు చేయాలనేటటువంటి ఆతృత ఉన్న యువతను కూడా నేను గమనిస్తున్నాను. అట్లా వాళ్ళకి మీరు చూసినటువంటి విశేషాలు చెప్పండి, కొన్ని చెప్పండి, అన్నీ చెప్పడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మదన్జీ, మనకు ఎస్పెషలీ యూరోపియన్ కొలోనలైజేషన్ వచ్చిన తర్వాత, అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, తర్వాత పోర్చుగీసు, తర్వాత ఆఫ్కోర్స్ బ్రిటిష్, వీళ్ళు వచ్చి మన దేశం మీద ఆధిపత్యం చలాయించిన తర్వాత వాళ్ళ విద్యలు నేర్చుకుంటున్నటువంటి తరాలకు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది. ఇటువంటి విద్యకి అతీతంగా ఉన్న వాళ్ళలో ఇప్పటికి కూడా ఆ సనాతన ధర్మానికి సంబంధించి, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి శ్రద్ధ అణువున మన దేశంలో చూడొచ్చు. నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. మీరు చెప్పారు ఇప్పుడు 2 మిథాలజీస్ అని చెప్పారు. ఒక క్షేత్రం పేరు చెప్తాను మీకు. దాని పేరు శుక్రతాల్ అని ఒక క్షేత్రం ఉంది. ఇది ముజఫరాబాద్ అని మనకు ఉన్నది. మనకు ముజఫర్ నగర్ అనుకుంటాను. మనకు ఢిల్లీ నుంచి మనకు హరిద్వార్కి వెళ్ళే దారిలో వస్తుంది. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం ఎక్కడ ఉంటుందంటే ఒక దిబ్బ మీద ఉంటుంది, ఒక మట్టి దిబ్బ దాని మీద ఉంటుంది. ఈ మట్టి దిబ్బ మీద వటవృక్షం ఉంటుంది ఒకటి. ఆ వటవృక్షం శాఖలు ఒకటొకటి 60-70 అడుగులు పొడుగుంటాయి. అబ్బా! కానీ మనకు నార్మల్గా అంత పెద్ద చెట్లకు వేర్లు ఉంటాయి, మనకు హ్యాంగింగ్ రూట్స్ అంటాం. అవి ఉంటేనే అది నిలబడగలదు, ఓడలు దిగుతాయి. దీనికి ఓడలు లేవనే చెప్పుకోవచ్చు లిటరల్గా. అక్కడ ఇక్కడ ఒకటో అరో ఉన్నాయి, కానీ అవి లిటరల్గా నేల మీద పాకుంటాయి. 60-70 అడుగులు పాకి ఉంటుంది. అది ఫస్ట్ మనకు ఆర్కియలాజికల్గా ఒక మట్టి దిబ్బ ఉంది అంటే అది ఆర్కియలాజికల్ సైట్, అది అర్థం చేసుకోవాలి. దాని మీద ఉంది వటవృక్షం. అక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే, అక్కడ పరీక్షిత్ మహారాజుకు శుక మహర్షి భాగవత సప్తాహం చేశారు. ఆయన చనిపోయే ముందర, తక్షకుడు కాటేసే ముందర ఆయనకు భాగవత సప్తాహం బోధ చేశారు అని నమ్ముతారు వాళ్ళు. ఆ వృక్షం 6000 సంవత్సరాల వృక్షం అని వాళ్ళు నమ్ముతారు. అప్పటి నుంచి ఉన్నది అని నమ్ముతారు. అక్కడ వచ్చేటువంటి ప్రజలు ఆ చెట్టు మీద రామచిలుకలు వస్తే కనుక శుక మహర్షి దర్శనం ఏంది దండం పెట్టుకుంటారు వాళ్ళు. ఇది మీకు ఏ పాఠ్య పుస్తకాల్లో ఉంది, ఏ ఇంగ్లీష్ మాధ్యమాల్లో మీరు నేర్చుకుంటారు. ఇవి చిన్న చిన్న గ్రామాలు, ఉన్నావు నుంచి, ఏదో రట్లాం నుంచి, ఇంకెక్కడో జర్జర్ నుంచి, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి బస్సులు 2-3 బస్సుల లోడ్స్ వస్తారు. అక్కడ వాళ్ళ ప్రవచనకర్తను తెచ్చుకుంటారు, భాగవత సప్తాహం చేసుకుంటారు. అక్కడ గోశాల ఉంది, గోవు పూజ చేసుకుంటారు. అదే గోవుతోటి పాలు అవన్నీ చేసుకుంటారు. వంటలు వాళ్ళే వండుకుంటారు, నాట్యాలు చేసుకుంటారు, భాగవత సప్తాహం చేసి వెళ్ళిపోతారు. ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇలా కొన్ని వందల సంవత్సరాలుగా, మరి వేల సంవత్సరాలు ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ నైమిసారణ్యంలో ఒక చెట్టు ఉంది, కరెక్ట్, పెద్ద చెట్టు. దాని మీద రాసి ఉంటారు అనమాట, 5099 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఈ చెట్టు అని. వ్యాసగద్ది అని పిలుస్తారు. కరెక్ట్. అలాగే ఇక్కడ కూడా అంటే ఆ పరంపర ఉన్నది. శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం 7 రోజుల్లో బోధ చేసినట్లు మహాభారతం చదివిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు? మహాభారతం చదివిన వాళ్ళకి కట్టే కొట్టే తెచ్చే తప్పితే దాంట్లో ఉన్న లోతుపాతులు కానీ, దాంట్లో ఉన్న యాక్చువల్ క్యారెక్టర్స్ కానీ తెలియదు. అటువంటిది ఒక క్యారెక్టర్ సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి పరంపర ఇన్ని వందల సంవత్సరాలు నడుస్తుంది. అంటే ఇస్లామిక్ రాజ్యం ఉన్నప్పుడు కూడా నడిచింది ఇది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు దాని యొక్క ఆ సమాజంలో, భారత సమాజంలో ఇటువంటి అంశాల పట్ల ఎటువంటి పట్టు ఉన్నది, ఎటువంటి దీర్ఘమైనటువంటి లోతైనటువంటి నమ్మకం అన్నది ఎన్ని వందల సంవత్సరాలకు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా చేస్తే భాగవత సప్తాహాలు చేస్తారు తప్ప. కరెక్ట్. అప్పటి పరంపర. అంటే మీకు వాడికి ఎవరు చరిత్ర నేర్పించారు, వాళ్ళకి ఎవరికి ఇటువంటి ఈ క్వశ్చన్స్ ఎవరికి పుడుతున్నాయి? ఈ పాశ్చాత్య చదువులు చదువుకున్నటువంటి పిల్లలకు మాత్రమే పుడుతున్నాయి, వాళ్ళకి పుట్టట్లేదు, ప్రశ్నలు పుట్టట్లేదండి. కాబట్టి వీళ్ళకి మనం చెప్పగలిగింది ఏంటంటే, భారతదేశాన్ని దర్శించండి. మీరు భారతదేశాన్ని దర్శిస్తే మీకు భారతదేశం అంటే ఏంటో అవగాహన వస్తుంది. మీరు చదువుకున్న పుస్తకాలు కావచ్చు, చూస్తున్న సీరియల్స్ కావచ్చు, దీంట్లోంచి మీకు భారతదేశం అర్థం కాదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇంకో 2-3 క్షేత్రాల గురించి చర్చిద్దాం ప్లీజ్. లోమస మహర్షి అని ఒక క్యారెక్టర్. నేను చాలా రిమోట్ క్యారెక్టర్స్ పికప్ చేస్తున్నాను. మాకు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అయితే మనకు అర్థమైన విషయాలు ఏమని. లోమస మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. మహాభారతం చదివిన వాళ్ళకి ఎంతమందికి తెలుసు లోమస మహర్షి అంటే? మొత్తం 1,00,000 శ్లోకాలు చదివిన వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మామూలుగా చదివిన వాళ్ళకి ఎంతమంది తెలుసు?
మనకు బిఆర్ చోప్రా సీరియల్ తీసిన వాళ్ళకు చూసిన వాళ్ళకు కూడా లోమస మహర్షి గురించి ఎవరన్నా విన్నారా? వినలేదు. ఆయన పాత్ర ఏంటి మనకు తెలియదు. లోమస మహర్షి ఆయన మహాజ్ఞాని. ఆయన ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తుంటారు. ఆయన యుధిష్ఠిరుని యువరాజ్ చేసినప్పుడు ఆయన వస్తారు అక్కడికి, అలాగే రాజసూయాగం చేసినప్పుడు వస్తారు ఆయన, స్వయంవరం అప్పుడు వస్తారు ఆయన. అలా ప్రతి సీన్లో ఆయన ఋషుల పేర్లలో ఆయన పేరు కూడా ఉంటుంది. ఆయన మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మిగతా 4 పాండవులు అర్జునుడు ఎలా ఉన్నాడో అని బాధపడుతుంటారు, భయపడుతుంటారు. అప్పుడు ఈయన వచ్చి ఇంద్రుడు పంపిస్తాడు ఈయన్ని. ఇంద్రుడు ఆదేశం ప్రకారం వీళ్ళ పాండవుల్ని కొన్ని క్షేత్ర దర్శనాలు చేయించి భారతదేశంలో ఎటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ఏమున్నాయని అన్నది చెప్తారానికి పాండవులు చెప్తాడైనా. అలాగే అర్జునుడు సురక్షితంగా ఉన్నాడు, మళ్ళీ తిరిగి వస్తాడని చెప్పడం. ఇది ఆయన చిన్న సీన్. అటువంటి క్యారెక్టర్ మనకు తెలియకపోయినా మహాభారతం తెలిసినట్టు మనం అనుకుంటాం. ఆయన లోమస మహర్షి పేరిట 3-4 క్షేత్రాలు ఉన్నాయి. హర్యానాలో ఒక గ్రామం ఉంది, ఆయన పేరు లోహర్ మాజ్రా. ఆ ఊరే ఆయన పేరుతో వచ్చింది, లోహర్ మాజ్రా. ఇది నేను కనుక్కొని ఏదో చాలా కష్టం మీద కనుక్కొని ఆయన ఎక్కడుంది. ప్రతి ఊర్లో ఇంకోటి దీనిలో క్యారెక్టర్ ఏంటంటే గుళ్ళు ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు గుళ్ళు లేవు. కానీ క్షేత్రాల్లో ఏముంటాయంటే వటవృక్షము, ఏదో నీళ్లు ఉంటాయి, ఏదో తటాకమైన ఉంటుంది, నదైనా ఉంటుంది. ఈ 2 కామన్ ఉంటాయి ప్రతి వాటికి. సో ఆ ఊర్లో ఎక్కడ ఉంటుందో చూద్దామని వెతుక్కుంటూ నేను వెళ్ళి కనుక్కుంటే ఊర్లో వాళ్ళని ఎవరిని అడిగి ఎవరికి తెలియలేదు. సో ఎలాగో నాకు తెలిసినటువంటి కాంటాక్ట్స్ కొంత ఆర్కియాలజిస్ట్ వాళ్ళని వీళ్ళని కనుక్కొని వెళ్తే వాళ్ళ డైరెక్షన్ ప్రకారం నేను వెళ్ళాను. నేను వాళ్ళని అడిగాను, ఎందుకు ఈ ఊర్లో ఎవరికి తెలియదు దీని గురించి అంటే ఆయన ఏం చెప్పారంటే ఈ ఊర్లో ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, పార్టిషన్ అయ్యాక వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు వాళ్ళ భూములు తీసుకున్నారు, కాబట్టి వీళ్లకు వాళ్ళ ఊరి స్థల పురాణం తెలియదు అని చెప్పాడు ఆయన. కానీ వారు ఆ ఊర్లో ఉన్నటువంటి హిందువులకు తెలియకపోయినా ఆ క్షేత్రం ఉంది. లోహర్ మాజ్రాలో లోమస మహర్షి స్థాపించిన శివలింగం ఉంది అక్కడ. చిన్న క్యారెక్టర్. అలాగే చిన్న ఘటన మనకు తెలుసు, జయద్రథుడిని చంపుతానని శపథం చేస్తాడు అర్జునుడు. సూర్యాస్తమయం లోపల చంపుతానంటాడు ఆయన. అదే కథ అంతా ఉంది, నేను కథలోకి వెళ్ళను. దాంట్లో ఒక చిన్న ఘటన, బహుశా అరగంటనో గంట సేపు జరిగినటువంటి విషయం. గుర్రాలు అలసిపోతాయి, అర్జునుడి గుర్రాలు అలసిపోతాయి. కృష్ణుడు ఏమంటాడంటే ఇంకా ముందుకు వెళ్ళలేవు అవి, దానికి కొన్ని నీళ్లు కావాలి, రెస్ట్ కావాలి, దానికి అలసట తీరాలి, కాబట్టి ఏమైనా చేయని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే బాణం వేసి నీళ్లు తీసుకొచ్చి బయటికి నీళ్లు తీర్చి దానికి కృష్ణుడిని దానికి వాళ్ళకి సేద తీర్చే దిశగా టైం ఇస్తాడు. తను నిలబడి యుద్ధం చేస్తుంటాడు. ఇది ఘటన. మహా అంటే ఒక అర్ధగంట జరిగి ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇంత పెద్ద మహాగ్రంథంలో ఒక అర్ధగంట జరిగినటువంటి ఘటన. దానికి ఒక క్షేత్రం ఉంది, బాణగంగా అని ఉంది. బాణగంగా, దాని పేరు బాణగంగా. ఇది ఎక్కడుంది? కురుక్షేత్ర సిటీలో ఎన్ఐటి కురుక్షేత్ర, గతంలో ఆర్ఈసీ కురుక్షేత్ర అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి కురుక్షేత్ర. ఎన్ఐటి కురుక్షేత్ర గేటు పక్కనే దాని దగ్గరలోనే ఉంది ఇది బాణగంగా. సో పెద్ద పెద్ద క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడట్లేదు, చిన్న చిన్న ఘటనలు, చిన్న చిన్న క్యారెక్టర్స్, వాటికి సంబంధించి కూడా. దీన్ని ఎంత కోయిన్సిడెన్స్, దీన్ని కోయిన్సిడెన్స్ అంటామా? ఏమంటాం దీన్ని? ఏదో 1-2 అంటే కోయిన్సిడెన్స్ అండి. ప్రతి దానికి ఒక ఎవిడెన్స్, ప్రతిదానికి దాని ఎగ్జిస్ట్ ఒక క్షేత్రం ఉంది, ఒక క్షేత్రం ఉంటే దాన్ని కోయిన్సిడెన్స్ అని ఎట్లా అంటాం? ఎలా అంటాం మనం? కాబట్టి ఇటువంటివి. ఇంకో క్యారెక్టర్ చెప్తాను. సరే, మహాభారతంలో యుద్ధం చేసినటువంటి అందరికంటే వృద్ధుడైనటువంటి యోద్ధ ఎవరు? భీష్మ పితామహుడు కాదు. అందరు ఇక్కడ పొరపాటు పడతారు. భీష్ముడి పెదనాన్ని యుద్ధం చేశారు, శాంతనుడికి అన్న. భీష్ముడి తండ్రి శాంతనుడు, శాంతనుడికి అన్న, ఆయన యుద్ధం చేశారు. ఆయన ఎవరు? ఆయన పేరు బాహ్లికుడు. బాహ్లికుడు కథల్లో ఎలా చెప్తానంటే ఆయన ఎంత వృద్ధుడంటే ఆయన కనుబొమ్మలు మడతపడి కంటికి అడ్డం వచ్చేవిట ఆ వృద్ధాప్యానికి. దాన్ని మడిచి పైకి పెట్టి బట్ట కట్టుకొని యుద్ధం చేసేట ఆయన, అంత వృద్ధుడారు. ఆయన బాహ్లికుడి పేరు. వాళ్ళిద్దరు కూడా పాండవులు కౌరవులు కలిసి ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. కానీ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం చేయాలి కాబట్టి భీష్ముడి పక్షాన యుద్ధం చేశాడు ఆయన బాహ్లికుడు. బాహ్లికుడు మనవడు భూరిశ్రవుడు అని ఉన్నాడు. భూరిశ్రవుడికి సాత్యకి కుటుంబానికి వైరం ఉన్నది. అది నేను ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళట్లేదు, మహాభారతం చదవాలి మన ప్రేక్షకులు. దాంట్లో సాత్యకి పూర్వీకుడు భూరిశ్రవుడి వాళ్ళ తండ్రిని వాళ్ళని అవమానించినందుకు వాళ్ళు శివారాధన చేసి భూరిశ్రవుడి మన సాత్యకిని అవమానించాలని వరం తెచ్చుకుంటారు వాళ్ళు. అది పెద్ద ఘటన ఉంది. సో అల్టిమేట్గా సాత్యకి చంపుతాడు భూరిశ్రవుడిని.
అది పెద్ద కథ ఉంది. సాత్వికి మూర్ఛపై పడిపోయి ఉంటే సాత్వికని చంపడానికి భూరిశ్రవుడు వస్తాడు. రాగానే అర్జునుడు దూరం నుంచి తన చేయి కట్ చేస్తాడు, భూరిశ్రవుడు చేయి కట్ చేస్తాడు. భూరిశ్రవుడు ప్రశ్నిస్తాడు, యుద్ధంలో ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంకో మూడవడు రావుడు నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు. అంటే సాత్వికి నా శిష్యుడు, నా కోసం యుద్ధం చేస్తున్నాడు, వాడిని రక్షించే బాధ్యత రాజుగా నాకుంది. నువ్వు ఏ రూల్ పాటించి నా కొడుకుని చంపారు మీరు, కాబట్టి నీకు అడిగే ప్రశ్న అధికారం లేదు, కింద పడిపోయి ఉన్న వాడిని ఎలా అని ఇవన్నీ చెప్పి నువ్వేం చేస్తావు చేసుకోపో అంటాడు. భూరిశ్రవుడికి అర్థమైపోతుంది. తను కూర్చొని ఇంకా ధ్యానంలో కూర్చుంటాడు. ధ్యానంలో కూర్చోగానే సాత్వికి స్పృహ వచ్చి తన నరికేస్తాడు. ఇది కథ. ఎక్కడైతే భూరిశ్రవుడు చనిపోయాడో ఆయన మహాశివభక్తుడు. అక్కడ భూరిశ్రవేశ్వరాలయం ఈరోజు ఉంది. బోర్సడాన్ అన్న ఊరిలో ఉంది. బోర్సడాన్, ఆ ఊరి పేరు బోర్సడాన్, భూరిశ్రవేశ్వరాలయం. సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక చిన్న చిన్న క్యారెక్టర్స్, చిన్న చిన్న ఘటనలు, చిన్న చిన్న ఏవో దానిలో జరిగినటువంటి ఈవెంట్స్ కూడా మీకు ఎక్కడో ఒక స్థల పురాణము, ఒక క్షేత్రం ఉంది. కాబట్టి ఈ భారతదేశాన్ని దర్శిస్తే నిజంగా ఏంటో, అందుకనే మహాభారతం అన్నారు దాన్ని. మహాభారతాన్ని కనుక నిజంగా అసలైన భారతాన్ని మనం చదవగలిగితే, ఏదో రాజగోపాలాచారి చిన్న పుస్తకం కాకుండా, లేదా బిఆర్ చోప్రా తీసిన సీరియల్ కాకుండా, అసలు మహాభారతాన్ని ఏ భాషలోనే చదవండి. హిందీలో చదవండి, ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి, కనీసం మొదట ఒకసారి చదవండి, మొత్తం మహాభారతం చదవండి. ఆ గ్రంథం మొత్తం చదివితే ఆ ఇన్స్పిరేషన్ తోటి మీరు వెళ్ళి దేశాన్ని దర్శిస్తే ఎక్కడ వెళ్ళినా మీకు ఆ యొక్క ఫుట్ ప్రింట్స్ మనకు కనిపిస్తాయి. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తారు కదా, కృష్ణ పరమాత్మలు ఇక్కడ వెళ్ళారు కదా, అటువంటి కనెక్షన్ మనకు ఏర్పడుతుంది. సరే అక్కడ క్లీన్గా ఉండకపోవచ్చు, చాలా పొల్యూషన్ ఉండొచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ ఇటువంటి క్షేత్రంలో ఈ ఘటన జరిగింది కదా అని మనకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా అండి. అటువంటివి దేశంలో ఎక్కడ పోయినా కానీ మనకు ఇటువంటి కనెక్షన్స్ మనకు. ద్వారకకు వెళితే మునిగిపోయినటువంటి ద్వారకని ఐడెంటిఫై చేశారు కదా సార్. ఇక్కడ నేను అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంతో కాస్త సాన్నిహిత్యమైన ఇదిలో ఉన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న సార్. ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది, ఏది ద్వారక, మునిగిపోయిన ద్వారక మీద ఇంతకుముందు ప్రాజెక్ట్ చేశారు కదా, దాన్ని ఐడెంటిఫై చేశారు, అది మధ్యలో ఆగిపోయింది. ఇంకా ఆర్కియలాజికల్ సర్వేకి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు ముందుకు నడవడం వల్ల ఇవి మళ్ళా వెలుగు చూస్తాయంటారా? అంటే ఇది ఒక మొన్న మోడీ గారు లోపలికి వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చారు, దాన్ని ఒక పాజిటివ్ సంకేతంగా తీసుకోవచ్చా? అంటే ఇది ఒక విషయం అండి, ఇది ఒక కొద్దిగా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఇది అన్ఫార్చునేట్గా మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్కియాలజీ మీద మనం ఫోకస్ పెట్టలేదు. అడపా కొద్దో గొప్ప జరిగిన ఆర్కియాలజీ ఏదైతే ఉందో దాని తర్వాత అంత కన్సిస్టెంట్గా దాని మీద అంత ఫోకస్డ్గా మనం ఏం చేయలేదు. ఎస్ఆర్ రావు గారు మీరు చెప్పింది మరైన్ ఆర్కియాలజీ, బేట్ ద్వారకాలో జరిగినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఆర్కియాలజీ రమారమి ఇప్పటికీ ఒక 20-25-30 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన ఐడెంటిఫై చేసినటువంటి సెటిల్మెంట్ ఏదైతే ఉందో, ఆయన ఎక్కడ ఇది కృష్ణుడి ద్వారకా అని చెప్పలేదు ఆయన. ఓకే, ఇక్కడ హ్యూమన్ సెటిల్మెంట్ ఉంది అని చెప్పారు ఆయన. అది కనుక్కోక ముందరంతా ఏమనుకునేవాళ్ళం, బేట్ ద్వారకా అని కృష్ణుడి ద్వారకా అని, అక్కడే ఇది రుక్మిణి రసోయి అని అక్కడంతా ఉంటుంది, దర్శనం చేసుకొని వస్తుంటారు. ఇప్పుడు సముద్ర గర్భంలో ఏదో దొరికింది అన్నాం మనం. దీనికి మళ్ళీ సైంటిఫిక్గా చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఐలాండ్ కాదు, ఇది మన కోస్ట్ లైనే. అది నీళ్లు ముందుకు రావడంతో ఈ కోస్ట్ లైన్ మునిగిపోయింది ఒక వర్షన్. నేను ఆర్కియాలజిస్ట్ కాదు కదా, దానికి మాట్లాడే అధికారం లేదు, కానీ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ప్రకారం నేను చెప్తాను. సో ఇప్పుడు అది కృష్ణుడి ద్వారకానా కాదా అని ఎవరు చెప్పాలి, ఎవరు నిర్ధారించాలి? దాన్ని రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం 1000 BCE కింద నిర్ధారించారు, అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం. కానీ మహాభారతం అంతకంటే ముందర ఇంకో 1000-2000 సంవత్సరాల ముందర జరిగిందని అంటున్నాం కదా. ఇప్పుడు నీలేష్ ఓక్ ప్రకారం 5000 and odd BC అని చెప్తున్నారు ఆయన. బీబీ లాల్ గారు ఆర్కియాలజిస్ట్ ఎవరైతే చేశారో ఆయన 800 BC నుంచి 1000 BCE వరకు ఆయన ఇచ్చారు డేట్. 1200 BCE దాకా ఇచ్చారు ఆయన. వరాహ మిహిరుడు 2000 అన్నాడు, ఇంకెవరో 3102 BC అన్నారు. ఇటువంటి మహాభారత డేటింగ్కి చాలా కాంట్రవర్సీ ఉంది, నేను దాంట్లో వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి ఇది 1000 BCE అన్నారు. కానీ ఒక చిన్న ఇది సార్, ఇప్పుడు కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి మనం
కాల నిర్ణయం చేస్తాం. ఇది కలి ప్రవేశాన్ని చెప్తాం. సో మనకు కలి శకం ఉన్నది కదా. అంటే ఇది కూడా అగైన్ డిబేటబుల్. అదే అదే అదే. ఎందుకంటే నేను దాన్ని అంటే డిబేట్ లాగా తీసుకోవట్లేదు, ఒక అధ్యయన. కరెక్ట్, అదే చెప్తున్నాను నేను. అంటే మనం ఏంటంటే మనం ఓపెన్గా ఉండాలి. ఉన్నటువంటి లాజిక్స్ డిస్కషన్స్ ఏమున్నాయి అన్నిటినీ మనం ఫస్ట్ వినాలి. సో మీరు చెప్పింది కృష్ణుడి తర్వాత వచ్చిందా, దాంట్లో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. భీష్మ పర్వం నుంచి భీష్ముడు పడిపోగానే కలి వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళు యుద్ధంలో కూడా దోషాలు చేయడం మొదలుపెట్టారు, రాత్రి యుద్ధాలు చేశారు, అభిమన్యుని చంపారు, ఇవన్నీ వచ్చాయి. కలి అప్పటి నుంచి మొదలైంది అని ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటంటే కృష్ణ నిర్యాణం తర్వాత అని ఒక వర్షన్. ఇంకొక వర్షన్ ఏంటంటే అప్పుడు కాదు, పరీక్షిత్ మహారాజు ఆయన ఋషి మెడలో ఆ పాము వేసినప్పటి నుంచి కలిగి వచ్చింది అని. ఒకట్లేండి, ఇప్పుడు దీనికి మనం కలి రావడం అంటే కలి శకం ప్రారంభం కావడం, టైం స్టార్టింగ్. ఇట్స్ నాట్ మీన్ దట్ జంప్ కాదు కదా, అంటే మనకు ఇట్స్ ప్రవాహం. అంటే మనకు ఎలా ఉంటుందంటే డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేసాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ మీరు శివపురాణం తీస్తే కనుక మొత్తం సృష్టిని, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక నీలేష్ నీలకంఠ ఓక్ ఆయన 17,000 సంవత్సరాలు అని అంటాడు. ఇది రామాయణానికి 11,000 11,000 ఏమో అంటాడు, 11,000-12,000 అంటాడు. అండ్ మహాభారతానికి 7,000 చిల్లర అనేదో కరెక్ట్ చెప్తాడు. ఆయన థియరీ ఆయన ఇస్తాడు. అఫ్కోర్స్ ఇప్పుడు టైం ఏదైనా కానీ అసలు ఇవి జరిగినాయా లేదా ఇప్పుడు అది డిబేటబుల్ ఇది. కానీ దాంట్లో మనకి ఇంకొక గొప్ప వరం ఏమిటంటే మనకి వాటిల్లో గ్రహస్థితులు ఇచ్చున్నారు. సో దేన్ని మార్చినా గ్రహస్థితుల్ని మార్చలేం కదా. వాటిని బట్టి క్యాల్కులేట్ చేసేదానికి, అధ్యయనం చేసేదానికి కొంత అవకాశం ఉన్నది. అంటే అదే అందుకే ఆ సబ్జెక్ట్లో యాక్చువల్గా వెళ్ళదలుచుకోలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. దీంట్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే అటువంటి గ్రహస్థితులు ఎన్నో డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో దొరుకుతాయి. అరుంధతి వశిష్ఠుల గురించి ఒక ఘటన ఉంది. దాంట్లో అరుంధతి వశిష్ఠుడి కంటే ముందు నడిచింది అన్నది ఎప్పుడు జరిగిందో ఆ ఘటన ప్రకారం నీలేష్ ఓక్ ఆయన ఒకటి చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ నీలేష్ ఓక్ నాకు మంచి మిత్రుడు కూడా ఆయన. కాబట్టి ఆయన 1,00,000 శ్లోకాలలో ఉన్నటువంటి మొత్తం ఆస్ట్రనామికల్ ఎవిడెన్స్ తీసుకొని నేను చెప్తున్నాను ఆయన అంటున్నాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 1,00,000 ఒకటేసారి ఒకటే వ్యక్తి రాశాడు అన్నది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వ్యాసుడు రాసింది 18,000 22,000 అని అంటున్నారు. వ్యాస పీఠం అంటారు. అంటే వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి వ్యాసులు అనేక మంది ఉన్నారు అన్న అది చాలా ఉన్నాయి దీంట్లో, మనకు తెలియదు. ఫస్ట్ టైము 1,00,000 శ్లోకాలు ఉచ్చరించింది ఉగ్రస్రవ శ్రౌతి అని ఒక ఆయన జనమేజయుడికి వర్ణించాడు. అంటే అభిమన్యుడి మనవడు అతనికి వర్ణించాడు అని చెప్తున్నారు. కానీ ఎవిడెన్స్ ఏం మన దగ్గర లేదు. మహాభారతం గురించి బౌద్ధ చరిత్రలో, తర్వాత గుప్తుల చరిత్ర, మన మౌర్యుల చరిత్రలో చిన్న మెన్షన్, దాని ప్రస్తావన ఉంది అంతే, కానీ మొత్తం గ్రంథం లేదు. మొట్టమొదటిసారి దీని మొత్తం గ్రంథం గుప్తుల కాలంలో క్రీస్తు శకం తర్వాత దొరికింది, అంతకుముందర మనకు లేదు. దాంట్లో ఎన్ని ఇంటర్పోలేషన్స్ అయినాయో, ఎంతమంది దాంట్లో యాడ్ చేశారో మనకు తెలియదు. కాబట్టి నిజంగా ఎవరైనా మహాభారతాన్ని మేము కరెక్ట్గా డేటింగ్ చేయగలుగుతున్నాము అని చెప్పారంటే, మీరు చెప్పినట్టు గ్రహస్థితుల ప్రకారమే చెప్తే అది తప్పే అవుతుంది. ఎందుకంటే ఈ 1,00,000 శ్లోకాలు వ్యాసుడే రాశాడా అన్నది నుంచి మొదలవుతుంది. దీన్ని ఎంతమంది యాడ్ చేశారన్నది మనకు తెలియదు. వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ అనుభవం ప్రకారం ఎన్ని పెట్టారో తెలియదు. కాబట్టి నిజంగా దాన్ని ఏ కాలంలో జరిగింది నిర్ధారించడం అన్నది నా దృష్ట్యా అది ఇంపాసిబుల్. ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది అది, కానీ జరిగింది అనే నమ్మకం మనకు ఉంటుంది. గ్రౌండ్లో నేను చూస్తున్నాను, నేను చెప్తున్నాను కదా, ఇటువంటి నమ్మకాలు ఉన్నాయి, ఇటువంటి ఎవిడెన్సెస్ చిన్న ఘటనల దగ్గర నుంచి చిన్న క్యారెక్టర్ల దగ్గర నుంచి అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఆ చర్చలోకి మనం వెళ్లకుండా, మనం ఈ టైం లైన్లోకి వెళ్లకుండా దీనిని గౌరవించి వెళ్ళామంటే దానివల్ల లాభం ఉంటుంది మనకి. మీరు అడిగిన యాక్చువల్ ప్రశ్నకి మనం కొద్దిగా డైవర్ట్ అయ్యాం, ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు. ప్రభుత్వం అన్నది మనకు ఒక అంటే ఎందుకు చేయడం లేదా అనేది కాదు. ఇప్పుడు ఆర్కియాలజీ మీద అసలు ఫస్ట్లో ఇది వచ్చేటప్పుడు హిస్టరీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవాడిగా చాలా ఆశలు ఉండేవి నాకు. ఈ ప్రభుత్వం వస్తే హిస్టారికల్ ఇవంతా కూడా మళ్ళా ఆర్కియాలజికల్ సర్వేస్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అనే.
కానీ చాలా తక్కువ కదా అసలు లేదనే మాట వినిపిస్తోంది నాకు. అదే అందుకని దానికే నేను సమాధానం ఇస్తున్నాను నేను. మనకి ఏమైందంటే 15 ఆగస్ట్ 1947 మనకు స్వతంత్రం రాలేదు. మనకేమొచ్చిందంటే స్వపాలన ఇచ్చారు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 15th ఆగస్ట్ న్యూస్ పేపర్ చూస్తే 2 డొమినియన్ స్టేట్స్ క్రియేటెడ్ అని ఉంటుంది. డొమినియన్ స్టేట్స్ అంటే ఏంటి? వీళ్ళకి ఎవరికి అధీనంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరో డామినేట్ చేస్తున్నారో వాళ్ళ కింద ఉన్నటువంటి డొమినియన్స్. అందుకనే మన దేశానికి అధిపతి ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయన కుడి చేయి నుంచి ఎడం చేయికి మార్చుకున్నాడు. అంతకంటే ముందర బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్, ఇప్పుడు ఇండియన్ లెఫ్టినెంట్ గవర్నర్. అంతే, ఇటు నుంచి మార్చాడు ఆయన. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు. 26 జనవరి 1950కే తీసేసి మనం ప్రెసిడెంట్ అని పెట్టుకున్నాం. ఆ రోజు ఏమైంది? స్వరాజ్యం వచ్చింది మనకి. మన కాన్స్టిట్యూషన్, మనది అనుకుంటున్నటువంటి కాన్స్టిట్యూషన్ వచ్చింది మనకి. ఇన్ఫ్యాక్ట్ అది కూడా వాళ్ళు డిక్టేట్ చేసిందే, చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం మనం. స్వరాజ్యం వచ్చింది, స్వతంత్రం రాలేదు మనకి. స్వతంత్రం వచ్చే దిశగా ప్రయాణంలో ఉన్నాం మనం ఇప్పుడు. రామ జన్మభూమి రాముడి ప్రతిష్ఠ అయిన తర్వాత బహుశా స్వతంత్రం రామరాజ్యం వస్తుంది నాంది పలికామని మనం అనుకోవచ్చు. అందుకని అప్పుడున్నటువంటి సిస్టమ్స్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆర్కియాలజీ యాక్ట్లో ఎటువంటి మార్పులు లేవు. ఆర్కియాలజీ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎలా కొల్లగొట్టుకుంటామా వెళ్ళిపోదామా అన్న ఆలోచన వాళ్ళకు ఉండింది. కానీ ఆర్కియాలజీ యాక్ట్లో వాళ్ళు ఏమైనా మార్పులు తీసుకొస్తే మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి మన స్వాభిమానం ఎక్కడ మళ్ళీ పైకి వస్తుందో అన్న భయంతో దాన్ని అణగదొక్కి పడేశారు వాళ్ళు. అందుకనే చూస్తే సరే, అయోధ్య, మథుర, కాశీ లాంటివి కాంట్రవర్షియల్ పక్కన పెడదాం. మనకు వేములవాడ, మనకు జోగులాంబ, ఇటువంటి మనం పక్కన పెడదాం. ఎక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఎక్కడ ఇవన్నీ గొడవలు ఉన్నాయో పక్కన పెడదాం. డిస్ప్యూట్ లేనటువంటి క్షేత్రాలు ఉన్నాయి మనకి. మార్తాండ సూర్య మందిర్ కాశ్మీర్లో, అక్కడే మస్జిద్ లేదు కదా. అలాగే మనకు హజారా రామ్ మందిర్ హంపి, విఠల మందిర్ హంపి. కరెక్ట్, గుండెలు పిండినట్టు అయిపోతుంది. కరెక్ట్, అక్కడ ఏం కాంట్రవర్సీ లేదు, మస్జిద్ లేదు, విగ్రహాలు లేవు, గర్భగుళ్ళు విగ్రహాలు లేవు. అక్కడ మళ్ళీ మనం విగ్రహాలు పెట్టుకొని పూజ చేయొచ్చా? చేయడానికి వీల్లేదు. ఎందుకు? అది ఏఎస్ఐ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కాన్స్టిట్యూషనే నడుస్తుంది. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేతుల్లో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్లో పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి కదా. 15th ఆగస్ట్ 1947కి పూజలు జరుగుతున్నవి ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఓకే 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 అంతకంటే ఆ సమయానికి పూజలు లేనిటువంటి వాళ్ళు మళ్ళీ మీరు స్టార్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు దాక్షారాము, రామప్ప, 1000 స్తంభాల గుడి ఇవన్నీ ఉన్నాయి మరి. కరెక్ట్, నేను చెప్తున్నా కదా. ఎక్కడ ఆల్రెడీ పూజలు జరుగుతున్నాయో, విరూపాక్షాలయం హంపీలో, విరూపాక్షాలయంలో మీరు పూజ చేసుకోవచ్చు. కానీ హజారా రామ మందిర్ చేయడానికి వీల్లేదు, విగ్రహం పెట్టడానికి వీల్లేదు మీకు. ఇది మన ప్రాబ్లం. ఆ చట్టంలో మార్పు లేదు. ఈ ప్రభుత్వం మనకు 10 ఏళ్లుగా వాళ్ళ ఫోకస్ ఎలా ఉందంటే, ఈ కల్చరల్ అంశంలో వీటిలో అంతా మనం వెళ్ళామంటే బహుశా మళ్ళీ మనలో రామ జన్మభూమి సమయంలో జరిగినటువంటి ఈ గొడవలు వీటిలోనే మనం ఇరుక్కుపోతాము. మనం ముందర మన శక్తి పెంచుకోవాలి, మన ఎకానమీ పెరగాలి, 5th నుంచి 3rdకి వెళ్ళాలి. మన శక్తివంతమైన దేశం అయినప్పుడు మనం ఏం చేసినా ఎవరు మనం ప్రశ్నించరు. మనకు శక్తి లేనప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు గౌరవించరు. కాబట్టి మన శక్తి పెంచుకునే దిశగా మనం ఫోకస్ చేయాలి అని మోదీ గారు ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అనే ఉద్దేశం కాదు, నాకు నేను మీకు చెప్తున్నాను, పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఆయన ఆలోచన అది. బహుశా మన ఆలోచన డిఫరెంట్గా ఉండొచ్చు. మన శక్తి అనేది ఒక ఎకానమీయే కాదు, ఎకానమీ బాగా పవర్ఫుల్ ఉన్న దేశాలు కూడా కొలాప్స్ అయినవి ఎన్నో చూసాం మనం. కాబట్టి ఎకానమీయే కాదు, మన సంస్కృతి మనకి ఇంపార్టెంట్, మన ఆలోచన దృక్పథం ఉంటుంది. ఆయన అలా ఆలోచించారు, అది తప్పు అని నేను అన్ను. బహుశా ఇది ఇంకా ఇంపార్టెంట్ అని మన భావం. కాబట్టి నేను చాలా త్రికరణ శుద్ధిగా నమ్మేటువంటిది. ఇంకొక చిన్న విషయం, ఆయనకి ఈ ఆలోచన కూడా ఉన్నది, ఏది కల్చరల్ అప్లిఫ్ట్మెంట్ అనేది చేయాలని ఉంది. లేకపోతే యోగాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేటటువంటి ఆలోచన చేయడు. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఆయన రిపబ్లిక్ డే స్పీచ్లో 5 అంశాలు చెప్పిన దాంట్లో మన సాంస్కృతిక రివైవల్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆయన కాకపోతే అది ఇప్పుడు ప్రయారిటీగా పెట్టుకోలేదు, ఆయన మిగతా అంశాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆయన. కాబట్టి ఆయన తప్పుపట్టడే ఉద్దేశం నేను మాట్లాడట్లేదు. కానీ ప్రస్తుతానికి దీని మీద ఎటువంటి ఇది మార్పులు జరగలేదు అన్న మాట మాత్రం వాస్తవమే. ఏఎస్ఐలో ఏమి మార్పులు జరగలేదు. ఏఎస్ఐలో మార్పులు జరిగితే కానీ మనకు ఇటువంటివి చేయడం కష్టం. ఇంకొక అంశం ఏముందంటే దీంట్లో
లెఫ్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్యం అక్కర్లేదు. ఎందుకు ఆల్రెడీ మిత్ అని చెప్పేశారు వాళ్ళు. తవ్వకాలు ఏదైనా కానీ సత్యాలు బయటపడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే అల్ట్రా రైట్ వింగర్స్ ఉన్నారు. వీళ్ళ ఆలోచన దృక్పథంలో ఎలా మహాభారత రామాయణాలు జరిగినాయో అది ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి దానికి భిన్నంగా అది కూడా ఒక ఇప్పుడు ప్రాబ్లం. మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అంటే అల్ట్రా రైట్ వింగ్కి సంబంధించినటువంటిది. నేను రామాయణ పరంగా అండ్ కొన్ని ఆస్ట్రనామికల్ వీటి పరంగా తీసుకొని నేను ఇప్పుడుండే శ్రీలంక రావణ లంక కాదు, రావణ లంక వేరే ఉంది అని చెప్పి ఒక వీడియో తయారు చేశాను. ఇంకా చూసుకోండి, నన్ను ఆడుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా పిలిపించి ఏమైనా మీకు ఏమైనా పేరు పెట్టారు వాళ్ళు? చాలా పేర్లు ఉన్నాయండి. నాకు పెట్టిన పేరేంటి తెలుసా? తెలుగు దేవదత్ పట్నాయక్ అయ్యాడండి వీడు అని చెప్పాను. బహుశా ఆస్ట్రేలియా రావడం లంక అని నేను చెప్పాను. రైట్, కరెక్ట్. ఈ అల్ట్రా రైట్ వింగర్స్తో కూడా మనకి ఇబ్బంది ఉంది. వాళ్ళు ఏంటంటే అప్పుడు చెప్పినది ఎలా ఉందో దానికి భిన్నంగా మీరు ఏమైనా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏమవుతుందంటే నేను అదే చెప్తున్నా. మన వాళ్ళు ఇప్పుడు ఇతిహాసాలను పురాణాలుగా మార్చారు. అంటే పురాణం కూడా చరిత్ర, నేను చరిత్ర కాదని చెప్పట్లేదు, కానీ పురాణ విధానం వేరుంటుంది, చరిత్ర విధానం వేరుంటుంది. బాబు చరిత్రల్ని చరిత్రగా చూడండి రా, పురాణాలుగా చూడకండి రా బాబు అని అంటే రైట్. అంటే మనకు ఏమొచ్చిందంటే మన ఇతిహాస పురాణాలన్నీ కూడా అవి ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి, సంస్కృతిని చెప్పడానికి, ధర్మాన్ని చెప్పడానికి వచ్చినాయి. కాబట్టి దాంట్లో వాళ్ళు అప్పటి కవులు కొంత వాళ్ళు లిబర్టీస్ తీసుకొని కొన్ని చెప్పిన విషయాలు కూడా ఉండొచ్చు. దానిని యథాతథంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లో ఉన్నటువంటి సారం తీసుకోవాల్సిన అవసరం మనకున్నది. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే వైదిక వాంగ్మయము, పురాణ ఇతిహాసాలను గురుముఖంగానే వినాలి. అది మామూలు మనం చదివితే మనకేం అర్థం కాదు, దానిని మనకు అర్థం చేసే దిశగా దానికి ఒక కీ ఉంటుంది. ఆ కీని ఓపెన్ చేయగలిగిన శక్తి గురువు దగ్గర ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క గురువు అదే అంశాన్ని భిన్న కోణంలో చూడగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంటాయి, గురువులకు ఉంటాయి. కాబట్టి మనకున్నటువంటి పరిజ్ఞానంతో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, మనకు ఏ యాంగిల్లో చెప్పాలో గురువు నిర్ణయిస్తాడు. దాంట్లో సీక్రెట్స్ చాలా ఉంటాయి, అందరికీ అన్నీ అర్థం అవ్వాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి అన్నది మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఎనీవే మనకు ఇద్దరికీ కూడా సత్యం అక్కర్లేదు. రైట్, సత్యం ఈ ఇద్దరికి మధ్యలో ఎక్కడో ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి దానికి ఇద్దరు దూరంగా ఉన్నారు కాబట్టి దీని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది మనకు వచ్చిన ప్రాబ్లం. చూపించిన వాళ్ళు ఎవడైనా కాస్త ముందుకు వస్తే కూడా కరెక్ట్, దానికి ఇమ్మీడియట్గా వ్యతిరేకత వస్తుంది. ఇది అన్ఫార్చునేట్. ఇది సత్యంగా స్వీకరించాలి. భారత్ అంటేనే భారత, సత్యాన్ని కోజించేటువంటి, సత్యం కోసం వెలుగు కోసం వెళ్ళే తప్పించేటువంటి దేశం మనది. కాబట్టి మన సత్యాన్ని పరిశోధించక తప్పదు. సత్యం ఎలా ఉన్నా మనం స్వీకరించాలి. దానివల్ల భారత రామాయణాల్లో ఉన్నటువంటి నీతులు కానీ, దాంట్లో ఉన్నటువంటి మెసేజింగ్ కానీ ఏమీ తక్కువ అవ్వదు. దానివల్ల మనకి ఏం నష్టం లేదు. అది అస్సలు ఇప్పుడు అక్కడ ఆ విషయంలో కాంట్రవర్సీయే లేదు. కరెక్ట్. అందుకని ఈ విషయం మనం మీరు ఆ ఏఎస్ఐకి సంబంధించిన ప్రశ్నకి నేను సమాధానం ఇస్తున్నాను. ఈ కాంట్రవర్సీలో బహుశా ప్రభుత్వం వెళ్ళదలుచుకోలేదు, దాన్ని అలా వదిలేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ద్వారక, అది కృష్ణుడు ద్వారకనో కాదో మనకు తెలియదు. మహాభారతంలోనే మనం వెళ్ళి చూసామంటే కృష్ణుడు అర్జునుడి కలలో వచ్చి ఆయన ఏం చెప్పారు, ద్వారక మునిగిపోతుంది, వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి కాపాడు అని చెప్పిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందుకనే మహాభారతం చదవాలి అంటాను నేను. మహాభారతంలో ఆయన ఏం చెప్పారంటే ద్వారక మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ మునిగిపోతుంది, అలా 3 సార్లు పైకి వచ్చి మునిగిపోతుంది అన్నారు ఆయన. బహుశా ఎస్ఆర్ రావు కనుక్కున్నది ఒకవేళ అది దీవి అనుకుందాం, ఐలాండ్ అని అనుకుందాం, బహుశా అది 3వ వచ్చింది ఉండొచ్చు. ఇంకా ఎన్ని లేయర్స్ తవ్వితేనో మన కృష్ణుడి ద్వారా రావచ్చేమో మనకు తెలియదు. ఉన్నదని ఇంకొక సర్వే అంటే హిస్టోరియన్ కూడా దాని మీద ఈ అసలు ద్వారకకి కింద, ఏది కృష్ణ ద్వారకకు క్రింద ఇంకొక నగరం కూడా ఉండింది అని చెప్పి ఇవన్నీ థియరీసే. దాన్ని మనం వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు మనం? మరైన్ ఆర్కియాలజీకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. ఫర్ ఇన్స్టెన్స్ తమిళ్ లిటరేచర్లో పూంపుహార్ గురించి వర్ణించబడింది.
మనకు ఇప్పుడు మహాబలిపురం గుడి ఏదైతే ఉందో ఆ గుడి 6 గుళ్ళలో ఒకటి మిగిలింది, మిగతా 5 సముద్ర మట్టం అయ్యాయి. సునామీ వచ్చినప్పుడు నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు విరిగిపోయినటువంటి ఆ రాళ్ళు అని కనిపించాయి. వెళ్ళి సర్వే చేయొచ్చు కదా, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు. మన భారత ప్రభుత్వం కన్నా పర్మిషన్ ఇస్తే మన సీ కోస్ట్ లైన్లో ఉన్నటువంటి మునిగిపోయినటువంటి క్షేత్రాలన్నింటిని కూడా మళ్ళీ సర్వే చేయాలి, బయటికి తీసుకురావాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి, ఒక్కొక్క ప్రభుత్వం ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మన శక్తి పెంచుకోవాలి, ఇది ఏదో సంవత్సరం నేనున్న 5 ఏళ్లలో అయిపోయేటువంటి విషయం కాదు. మనము భారతదేశం ఒక సంపన్నమైన శక్తివంతమైన దేశంగా మనం ఎదిగామంటే తర్వాత మనం ఏం చేసినా కానీ ప్రపంచమంతా మనం ఒప్పుకుంటారు అన్నటువంటి ఆలోచన మోదీ గారికి ఉంది. అందుకని వీటి ఎక్కువ దీని జోలికి వెళ్ళట్లేదు, టచ్ చేస్తున్నారు. ఆయన కుంభమేళాకి వెళ్తారు, ఇంకా వెళ్ళి చేస్తారు. ఆయన దీక్ష, ఆయన వ్యక్తిగతమైన దీక్షలు ఆయన చేస్తున్నారు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలే ఆయన తప్పకుండా చేస్తున్నారు. కానీ అంతకు మించి ఆయన వెళ్ళట్లేదు. ఆయన ఫోకస్ అంతా కూడా దీని మీద ఎక్కువ పెట్టారు, ఫోకస్ దాని మీద పెట్టారు. కాబట్టి అది ఆయన అజెండా, రక్షణ రంగం. కరెక్ట్. ఈ రెండింటి కానీ మనం చేయవలసిన నేరేటివ్లో మనం కూడా వెళ్ళాలి. ఇవి మనకు కావాలని కోరుకోవాలి, సత్యాన్ని అన్వేషించమని మనం కోరాలి. తర్వాత ఇంకో చిన్న అంటే ప్రభుత్వ దృక్పథాన్ని మీరు వివరించారు, బాగుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అఫ్కోర్స్ బిల్లు దగ్గరకు వస్తుంది, అది ముగింపు దశకి చేరుకుంది. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ఈ రెండు నరసింహారావు ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద తప్పిదాలనన్నా ఆనాటి పరిస్థితులకు ఆయన చేసినటువంటి నిర్ణయాలు. కానీ దానివల్ల చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇది మౌలిక హక్కులకు దెబ్బ. ఇది 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నేను చెప్పుకోవడానికి వెళ్ళడానికి కూడా లేదు కదా. దీన్ని ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం కోర్టు కూడా ప్రభుత్వాన్ని అడిగింది. కానీ ఎందుకో ప్రభుత్వం గడ్డపార నానేసింది అనిపిస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? అంటే పివి నరసింహారావు గారిని తప్పు పట్టాలంటే చాలా తొందరగా తప్పు పట్టచ్చు. కానీ ఆయనను అపర చాణక్యుడు అని మనం కనుక అనుకున్నామంటే ఆయన ఈ 2 సోకాల్డ్ తప్పిదాలు చేసింది కూడా ఆయన ఆలోచన చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా మేజర్గా మైనారిటీ ఓట్ బ్యాంక్. అటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ కూడా ఆయన బాబ్రీ మస్జిద్ కూలిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూ ఆగారు. ఆయనకు గంట క్షణక్షణం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నా నిర్ణయం తీసుకోలేదు, కాన్షియస్గా తీసుకోలేదు. ఆయన 3 గుంబట్లు పడిపోయినా కానీ కూడా ఆయన డిస్మిస్ చేయలేదు ప్రభుత్వాన్ని. ఎప్పుడు డిస్మిస్ చేశారు ఆయన? రాముడి విగ్రహం, రాముడి, లక్ష్మణుడి, సీతమ్మవారి విగ్రహాలు పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత డిస్మిస్ చేశాడు ఆయన. ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసే దమ్ములు ఎవరికి లేవని ఆయన తెలుసు. నేను పివి నరసింహారావుని ఇక్కడ సమర్థిస్తున్నాను. మనకు కావాల్సింది వచ్చేసింది, ఇంకా బాబ్రీ మసీద్ అక్కడ నిలబడద్దు. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ళు, 10 ఏళ్ళు కాకపోతే 100 ఏళ్ళు రామాలయమే వస్తుంది ఆయనకు తెలుసు. శ్రీరాముల వారికి ఆరతి ఇచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశాడు ఆయన. కానీ ఆయన ఓట్ బ్యాంకుని ఆయన అపీస్ చేసుకోవాలి కదా. అందుకని ఇమ్మీడియట్గా 2 చట్టాలు తీసుకొచ్చాడు. ఒక పార్లమెంటు మైనారిటీ ప్రభుత్వము 2 చట్టాలు చేయగలేంది, మెజారిటీ ప్రభుత్వం దాన్ని ఎప్పుడైనా కొట్టిపడేయచ్చు. అందుకనే ఆయన చేశారు ఆయన. అంటే నేను తీసుకొచ్చాను, రేపటి రోజు మెజారిటీ వచ్చిన ప్రభుత్వం కొట్టేయండి అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. అంటే 1991 కంటే ముందర ఈ చట్టం లేదు కాబట్టి ఇది పర్మనెంట్ కాదు, ఇదేమో అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టం కాదు కదా. ఇప్పుడు ఫాలోడ్ బై 1947 కదా. కరెక్ట్. కాబట్టి ఈ చట్టాన్ని మీరు తీసేసినా ఇంకో పార్లమెంట్ తీసేస్తుంది. ఆ ఉద్దేశంతో ఆయన పెట్టారు. అది అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, సోనియా గాంధీ, మన అర్జున్ సింగ్ లాంటి వాళ్ళ ప్రెషర్లు కావచ్చు, వీటిని తట్టుకోవడానికి ఆయన తీసుకొచ్చి పెట్టారు ఆయన. కానీ ఆయనకు తెలుసు రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు దీన్ని తీసేయగలిగినటువంటి బలం ఉన్నటువంటి ప్రభుత్వం వస్తుంది అని తెలుసు కాబట్టి ఆయన చేశారు ఆయన. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. పివి నరసింహారావు గారు నేను సమర్థిస్తున్నాను. అక్కడ ఆయన ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? బాబ్రీ మసీద్ డిమాలిషను, రాముడి యొక్క ప్రతిష్ట. ఈ 2 ఉన్నంత వరకు ఆయన ఎవరిని టచ్ చేయనివ్వలేదు.
ఆయన కనుక అది చేయకుండా ఉండింటే ఈరోజు మళ్ళీ మనం అదే గొడవల్లో ఉండేవాళ్ళం. నేను పివి నరసింహరావు గారి దీన్ని నేను తప్పు పట్టట్లేదు. అంటే చాలామంది తప్పు పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, వక్ఫ్ యాక్ట్ని ఆయన తీసుకొచ్చినందుకు ఆయన తప్పు పడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన అప్పుడున్నటువంటి పాలిటిక్స్కి ఆయన చేయవలసినటువంటి అవసరం ఆయనకు అనిపించింది, ఆయన చేశారు. కానీ ఆయనకు అంతర్గతంగా చాలా స్పష్టంగా తెలుసు, రేపు కనుక ఒక బలమైన ప్రభుత్వం వస్తే దీన్ని కొట్టేయగలదు అన్నటువంటి ధైర్యంతో ఆయన చేశారు. ఆయన కానీ బలమైన ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, అందుకనే ఇప్పుడు వక్ఫ్ బోర్డు తీసేస్తున్నాం కదా మనం. కరెక్టేనా? అటువంటి శక్తి ఉన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వక్ఫ్ చట్టాన్ని మనం తీయగలుగుతున్నామా? అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని కూడా ప్రభుత్వం తీయాలి. కానీ ఇందాక నేను చెప్పినట్టు అది టచ్ చేస్తే కనుక దానివల్ల రిపర్కషన్స్ చాలా ఉంటాయి. అటువంటి రిపర్కషన్స్ ఇప్పుడు మనం ఉన్నటువంటి పురోగతిలో ఇప్పుడు అవసరమా? మళ్ళీ తీసుకుందాం, ఎప్పుడైనా తీయచ్చు దాన్ని, తీయవలసిందే, తీరాల్సిందే. అంటే కంప్లీట్గా తీయకపోతే దాని అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని అమెండ్మెంట్స్ మనం ఏం అడగచ్చు అంటే డిస్ప్యూట్ లేనటువంటి స్ట్రక్చర్స్ని రివైవ్ చేయండి అండర్ ఏఎస్ఐ సూపర్విషన్. ఇందాక మనం అనుకున్నటువంటివి హజారా రామ్ మందిర్ కావచ్చు, విఠలా మందిర్ కావచ్చు, లేదా మనకు ఉగ్ర నరసింహ కావచ్చు, లేదా దొడ్డ శివలింగ కావచ్చు, ఇటువంటివి డిస్ప్యూట్ లేనటువంటి మార్తాండ సూర్య మందిర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో శిథిలంలో ఉన్నటువంటివన్నీ కూడాను మళ్ళీ రివైవ్ చేయండి. దాంట్లో విగ్రహం ఎలా పెట్టాలి, ఏఎస్ఐ డైరెక్షన్స్ తోటే మీరు ప్రాణప్రతిష్ఠ చేసి పీఠాధిపతులు ఎవరున్నారో వాళ్ళు దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోండి. ఈ అమెండ్మెంట్ తీసుకురండి మనం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో కానీ, లేదా మన ఆర్కియాలజీ యాక్ట్లో కానీ ఈ మార్పులు తీసుకురండి. యూ కెన్ ఆల్వేస్ డూ ఇట్. అలా చిన్నగా చేసి దాన్ని నీరుగార్చొచ్చు మనం. కానీ ఇప్పటి ప్రభుత్వం వన్ ఫైట్ ఆఫ్టర్ అనదర్, అన్ని యుద్ధాలు ఒకటేసారి టేకప్ చేయకూడదు. 10 ఏళ్ల తర్వాత వక్ఫ్ బోర్డు తీసుకున్నారు. ఈ వక్ఫ్ బోర్డు చట్టం గురించి 5-6 నెలల క్రితం ప్రభుత్వం ముందుకు తీసుకురాకుండా ఉంటే నిజంగా మనలో ఈ 10 ఏళ్లలో దీని గురించి ఏమైనా చర్చ జరిగింది? అసలు చర్చ జరగలేదు కదా. అదే పరిస్థితి. అంటే రేపటి రోజు ఈ 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి కూడా ప్రభుత్వం ఎప్పుడు తీయాలి అని నిర్ణయించుకుంటుందో దానికి 5-6 నెలల ముందర దాని గురించి చర్చ పెడుతుంది సమాజంలో చర్చ వచ్చిన తర్వాత దాని ఆధారంగా వాళ్ళు కొట్టేస్తారు. కాబట్టి అన్నీ ఒకటేసారి టేకప్ చేయాలని అవసరం లేదు. 1 by 1 they'll టేకప్. ఆర్టికల్ 370 కొట్టిపడేశారు ముందర. దాని గురించి చర్చ తీసుకొచ్చారు. దానికి జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ఆర్టికల్ 370 అసలు సమస్యే కాదు, సమస్య ఎంత ఆర్టికల్ 35A అని వాళ్ళు నిరూపించారు. నిరూపించి కోర్టులో వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిన విషయం. అసలు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 35A మనకి ఎక్కడ మీకు రాజ్యాంగబద్ధమైన దీంట్లో కనిపించదు. కరెక్ట్. అందుకనే కోర్టులో అది ప్రూవ్ అవుతోంది కాబట్టి కోర్టు ఎట్టి పరిస్థితులను కొట్టేయక తప్పదు కాబట్టి వీళ్ళందరూ భయపడ్డారు, చాలా భయపడ్డారు. ఆర్టికల్ 35A కోర్టే కొట్టేస్తుంది. కొట్టేయక ముందరే ప్రభుత్వం ఆర్టికల్ 370, 35 రెండుని అమెండ్మెంట్ చేసి తీసేయడం వల్ల ఈరోజు మనకు ఊరట కలిగింది. అది దాని ముందర ఈ నేపథ్యం 35A అనేది ముందుకు తీసుకొచ్చింది జేకేఎస్సీ. ఎన్నో సెమినార్లు చేశారు, చాలా చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కొట్టేశాం. అలాగే ఇప్పుడు వక్ఫ్ గురించి చర్చ జరుగుతుంది. సో వక్ఫ్ కొట్టేస్తున్నాం. అప్పుడు పుష్పేంద్ర కులశ్రేష్ఠ అండ్ వీళ్ళందరూ బాగా అనే ముందు అంటే ఇది కొట్టేయడానికి ముందు చాలా ఉధృతంగా ప్రచారం చేశారు అందరూ. సంఘంలో మనం చూస్తే కనుక ఈవెన్ హస్నైన్, జనరల్ హస్నైన్, ఆయన జనరల్ ఆఫీసర్ కమాండ్ ఆఫ్ కాశ్మీర్ కోర్ ఉన్నదారు. ఆయన ముస్లిం అయ్యుండి కూడా దీన్ని కంప్లీట్గా ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఆయన చాలా స్పీచ్లు ఇచ్చారు. ఆయన కంప్లీట్గా ప్రోత్సహించింది మన జేకేఎస్సీ సంఘం ప్రోత్సహించింది ఆయన. అలాగే సెమినార్స్ చేశారు, డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు, స్టడీ పేపర్స్ తీసుకొచ్చారు, డాక్యుమెంటరీస్ చేశారు, చాలా చేశారు. 35Aని ఎక్స్పోజ్ చేయడంతో వాళ్ళ ఆట అయిపోయింది. ఒక్క 370నే మీరు మాట్లాడుంటే కనుక అది తీసుండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే 370లో ఉన్న ఇబ్బంది ఏంటంటే రేపటి రోజు మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఎన్నికలు జరగక ముందర మీకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు, అప్పుడు గవర్నర్ ఉండేవాడు. గవర్నర్ రూల్ ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ తీసుకురండి, మొత్తం మన భారత రాజ్యాంగంలో ఏమున్నాయో అవన్నీ రెస్టోర్ చేయండి. 6 ఏళ్ల అసెంబ్లీని 5 ఏళ్ళు చేయండి, ఎవరొద్దన్నారు మిమ్మల్ని. ఆర్టీఏ యాక్ట్ని అక్కడ అప్లికేబుల్ చేయండి, గవర్నర్ సాయంత్రం పెడితే అయిపోతుంది కదా. కాబట్టి ఆర్టికల్ 370 వాజ్ నెవర్ అ ప్రాబ్లం, కానీ 35A వాజ్ అ ప్రాబ్లం. 35A వాజ్ అ ప్రాబ్లం అని ఎవరు చెప్పారు? దానికి ఒక నేపథ్యం, ఒక ప్రక్రియ జరిగిన తర్వాత కొట్టేశారు. అలాగే ఆర్టికల్ ఇప్పుడు 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి కూడా రాబోతోంది.
ఇప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని అన్నీ ఒకటేసారి పట్టుకుంటే మనకు చేతి కాలుతాయి. ముందర ఒకటి వాక్ బోర్డు కొట్టేస్తున్నారు, తర్వాత దాన్ని కూడా తీసుకొస్తారు. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం మోదీ గారు చేస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి, కొంత మనం ఓపిక వహించాలి దీని గురించి. తర్వాత ఇంకొక చిన్న ఇదండి, ఇప్పుడు అందరికీ తెలుసు 15% నుంచి 18% వరకు ఒక వర్గం ఉన్నది అని. మరి దాన్ని మైనారిటీలుగా ఎట్లా గుర్తిస్తారు? ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు కాశ్మీర్ తీసుకుంటే, పర్టికులర్గా కాశ్మీర్ 98% ముస్లిమ్స్, అక్కడ ఓన్లీ 2% అదర్ పీపుల్ ఉంటారు. అంటే జమ్మూ వాళ్ళ పక్కన పెడదాం, అక్కడ వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు? ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే, లోకల్ తీసుకుంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాళ్ళు మైనారిటీలు ఎట్లా అవుతారు? అసలు ఈ వైరుధ్యాన్ని సరిచేసేటటువంటి ప్రక్రియ అనేది ఉన్నదా, లేకపోతే దీన్ని ఇలా కొనసాగించుకుంటూ పోవడమేనా? ఇది అగైన్ ఒక దీర్ఘకాలీనమైన సమస్య. దీన్ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. మైనారిటీ మినిస్ట్రీలో మీకు సిక్కులు ఉన్నారు, జైన్లు, బౌద్ధులు ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఎందుకంటే ఎక్కడా కూడాను మైనారిటీలు ఎవరు అని చెప్పి డెఫినేషన్ లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు నిర్ణయం ఇప్పటి వరకు దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేదు, దాన్ని ఎవరు అమెండ్ చేయలేదు. దాంట్లో ఏం చెప్పారంటే వాళ్ళు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్ అండ్ జ్యూస్, వీళ్ళు నలుగురు కాకుండా మిగతా అందరూ హిందువులు అని చెప్పారు వాళ్ళు. అంటే సిక్కులు, బౌద్ధులు, జైన్లు కూడా హిందువులే అని సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది. మనం కూడా మన సాంప్రదాయాలు అంటున్నాం వాళ్ళని, వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళు మన సనాతన ధర్మంలో సాంప్రదాయాలు అని అంటున్నాం మనం. కానీ హిందూ సమాజాన్ని చీల్చడానికి కోసం, మనకు వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తయారు చేయడానికి కోసం కాంగ్రెస్ చేసిన కుట్ర. మైనారిటీ మినిస్ట్రీలో వీళ్ళని యాడ్ చేశారు, కానీ మైనారిటీ డెఫినేషన్ చట్టంలో ఎక్కడా లేదు. ఇదో భయంకరమైన కుట్ర ఇది. ఆఫ్ కోర్స్ మనం మోదీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, మీరు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ తీసేయండి అంటున్నాను నేను. మీరు ఎవరికి ఎటువంటి సదుపాయాలు కలిగించాల్చుకున్నారో ఒక చట్టం చేస్తే అయిపోతుంది, ఆటోమేటిక్గా అవుతుంది, దానికి మినిస్ట్రీ అక్కర్లేదు మీకు, రైట్? దాంట్లో వీళ్ళని యాడ్ చేయడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అది. అలాగే సెన్సస్, ప్రతి 10 సంవత్సరాలకి మనకు సెన్సస్ చేస్తాం మనం. సెన్సస్లో కూడా ఏం చేశారంటే, కొన్ని మన ట్రైబల్ ఏరియాస్ ఏవవుతున్నాయో వాళ్ళని హిందువులుగా చూపించట్లేదు. సో మన హిందువులు కాదు అని వీళ్ళని హిందూ సమాజం నుంచి దూరం తీసుకెళ్లేటువంటి ప్రక్రియ విపరీతంగా కాంగ్రెస్ చేసింది గతంలో. ఈ కులాలని పట్టికలు కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ షెడ్యూల్ అన్నది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు సర్ రిస్లీ అని చెప్పేసి ఆయన సెన్సస్ కమిషనర్ ఉండినారు. అంటే అర్లీ 1901, 1911, 1891 ఆ ప్రాంతంలో ఆయన ఉండినారు. 1851లోనే కదా ఫస్ట్ సెన్సస్ స్టార్ట్ అయింది. కరెక్ట్. కానీ బట్ ఈ యొక్క కులాలకు సంబంధించి ఈ కుట్ర జరిగింది 1891 to 1911 మధ్యలో జరిగింది ఇది కుట్ర. మీకు తెలుసా ఏ ఆధారంగా ఎవరు షెడ్యూల్ ట్రైబ్లో ఉండాలి, ఎవరు షెడ్యూల్ క్యాస్ట్లో ఉండాలి అని ఏ బేసిస్, దేని ఆధారంగా నిర్ణయించిందో ప్రభుత్వం మీకు తెలుసా? బ్రిటిష్ ప్రభుత్వం. తెలిస్తే మీరు స్టన్ అవుతారు. ముక్కు సైజు బట్టి డిసైడ్ చేశారు. చిన్న ముక్కు ఉంటే ట్రైబ్, అంతకంటే కొంచెం పెద్దగా ఉంటే షెడ్యూల్ క్యాస్ట్, ఇంకొంచెం పెద్దగా ఉంటే ఓబీసీ, ఇంకా పెద్ద ముక్కు ఉంటే ఫార్వర్డ్ క్యాస్ట్. ఇలా నిర్ణయించారు వాళ్ళు. అంటే బ్రాహ్మణులు చిన్న ముక్కులు ఉన్నవాళ్ళు లేరా? అంటే సో కాల్డ్ హీరో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్న వాళ్ళకి పెద్ద ముక్కులు లేవా? అది పెద్ద సైంటిఫిక్ వే ఆఫ్ డిసైడింగ్. దానికి మనం కొట్టుకొని చచ్చిపోతున్నాం మనం. దాంట్లో వర్గీకరణలు, దాంట్లో ఇంకేంటో డివిజన్స్, గోల. దీనికి బేసిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. దాని ఆధారంగా వాళ్ళు తయారు చేశారు. మన సమాజాన్ని చీల్చడానికి చేసినటువంటి కుట్ర ఇది. దీనిలో ఉదాహరణలు ఇస్తాను మీకు. ముసునూరి నాయకులు మనకు కాకతీయుల పతనం అయిన తర్వాత 20-30 సంవత్సరాల్లో వాళ్ళు మళ్ళీ ఢిల్లీ సల్తనత్ను ఓడించి తెలంగాణ ప్రాంతం అంతా మళ్ళీ వాళ్ళు రాజ్యం వెళ్ళారు. వాళ్ళ పేరే నాయకుడు, ముసునూరి నాయకులు. ఏం చేశారు? మళ్ళీ సల్తనత్ వచ్చి ఆక్యుపై చేయగానే వాళ్ళను ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు. రాజులు వాళ్ళు, రాజులు వాళ్ళు. కానీ వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి శరణు తీసుకొని వాళ్ళ మతాన్ని, వాళ్ళ ధర్మాన్ని కాపాడుకున్నారు. ఈరోజు వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ అంటున్నారు మీరు. అర్థం ఏంటి? సో ఇవంతా కూడాను కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేసింది, కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. అందుకనే ఈ మైనారిటీ డెఫినేషన్ అక్కడి నుంచి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి మనం.
ఈ యొక్క నెరేటివ్ అన్నది అనేది అదే. ఇప్పుడు మైనారిటీ డెఫినేషన్ అనేది డెఫినేషన్ అంటూ ఏం లేదు, అది వచ్చిన ప్రాబ్లము. కరెక్ట్. దానిని వీళ్ళు పొలిటికల్గా ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసింది కాంగ్రెస్, రైట్. అందుకని ఇవి ఇప్పుడు పోనీ ఇంత శాతం ఉంటే వీళ్ళు మైనారిటీలు అనడానికి ఏమన్నా ఒక పారామీటర్ ఉందా? అది లేదు. ఈ దేశంలో ఇద్దరే మైనారిటీస్ ఉన్నారు, ఒకరు జ్యూస్, ఒకరు పార్సీస్. కానీ వాళ్ళిద్దరూ ఏం అడగడంలే, వాళ్ళు ఏం అడగడంలే. పార్సీస్ అయితే మాకు అసలు ఏమొద్దు, మేము ఈ దేశంలో కలిసిపోయాము, ఈ జాతిలో కలిసిపోయాము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇద్దరు తిప్పి కొడితే 1,00,000 మంది ఉన్నారు, అంతకుమంది లేరు వాళ్ళు. సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ అంటే మనకు ఫస్ట్ ఈ మైనారిటీ సంబంధించిన సెక్షన్స్ని మార్పు చేస్తే దాని లాభం లేదు. ఫస్ట్ మార్పు చేయవలసింది మీ ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎలక్షన్స్లో మీరు ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా మీరు తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా ఇది మనం తీసిపడేయచ్చు. కాబట్టి మన దేశానికి కావాల్సిన దరిద్రం ఏంటంటే మనకి ఎలక్షన్స్ తీసేమని అనట్లేదు నేను. ఈ ఎలక్షన్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ దేశంలో పనికొస్తుంది. మీరు బ్రిటన్లోకి వెళ్ళారనుకోండి, అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో నాశనం అవుతున్నారు, కరెక్ట్. బట్ ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూసామంటే, అంటే మనకి ఈ చట్టాలు ఇచ్చినప్పటికీ వాళ్ళ పరిస్థితి చూసామంటే, ఏ కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళినా అందరూ కామనే, అందరూ వైట్, అందరూ ప్రొటెస్టెంట్స్, అందరూ ఆంగ్లో సాక్సన్ రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఏ కాన్స్టిట్యూషన్ వల్ల అందరూ వాళ్ళే. విభేదాలు ఏముంటాయి? ప్రభుత్వం ఏం రన్ చేయాలి, ప్రైవేట్ ఏం రన్ చేయాలి, ఇటువంటి విభేదాలు తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి ఒకటి ఎక్కువ ఓటు వచ్చినా, ఒకటి ఓటు తక్కువ వచ్చినా పర్వాలేదు. ఆ సిస్టమ్ మనకు పెట్టారు. ఫస్ట్ పాస్ట్ పోస్ట్ అని ఎవరైతే పెట్టారో ఆ సిస్టమ్ మన మీద రుద్దడం వల్ల మనకు ఇబ్బందులు వచ్చాయి. మనకు వైవిధ్యం ఉన్నటువంటి దేశం, ఎంతో వైవిధ్యం ఉన్నటువంటి దేశం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బెంగాల్లో తీసుకుందాం. బెంగాల్లో మీకు అంతా బెంగాలీ మెజారిటీస్ ఉంటారు, బెంగాల్ భాష మాట్లాడే. ఎందుకు సార్ ఇప్పుడు మీరు ఇక్కడ అనే ఉదాహరణ ఇచ్చిన తర్వాత మీరు చెప్తున్నారు. ఉత్తర బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతంలో వాళ్ళందరూ గోర్ఖాలు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కట్టుబాట్లు వేరే, అన్నీ వేరే. వాళ్ళని వీరు వెస్ట్ బెంగాల్లో కలిపారు. వాళ్ళ హక్కులను కాలు రాస్తున్నారు అక్కడ ప్రభుత్వాలు. కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు అదే చేసినాయి, మమతా బెనర్జీ అదే చేస్తాం. వాళ్ళు మాకు వేరే ఇవ్వండిరా బాబో అని కొట్టుకున్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఏ ప్రభుత్వం వాళ్ళు గోడు పట్టించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మాట వినేవాడేవాడు. ఒకటి. రెండవ ఉదాహరణ, ఏకపక్షంగా బ్రిటిషు కాంగ్రెస్ కలిసి దేశ విభజన చేశాయి. ప్రజల వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఏం కావాలి ఎవరిని అడగలేదు. మీరు బ్రిటిష్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చూసారంటే దాంట్లో చాలా క్లియర్గా ఉంది, మేము ఇండియా పాకిస్తాన్ తయారు చేస్తున్నాం, ప్రిన్స్లీ స్టేట్స్, ఆ ప్రిన్స్ ఎక్కడ సంతకం పెడితే అక్కడికి అది ఆ దేశానికి వెళ్ళిపోతుంది. అది ప్రజల్ని అడగవలసిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా రాస్తుంది దాంట్లో, రైట్. సింధ్ని 100%, పంజాబ్ 2 ముక్కలు చేశారు మీరు, కశ్మీర్ 2 ముక్కలైంది, బెంగాల్ 2 ముక్కలైంది. కానీ సింధ్ 100% మీరు పాకిస్తాన్ ఇచ్చేసారు. సింధీ హిందువుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మీరు అడిగారా? ఈరోజు వాళ్ళ దేశంలో ఇక్కడ కూడా అన్ని ప్లేసెస్లో ఉన్నారు. మీరేమో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్కి మీరు రిజర్వేషన్ ఇస్తారా? మీ రాజ్యసభలోను తర్వాత మీ చట్టసభల్లో ఇస్తారా మీరు? వాళ్ళకి ఇస్తారా మీరు? సింధీలకు ఎందుకు ఇవ్వరు మీరు? అంటే ఈ మనకున్న డెమోక్రసీ ఎవరిని రిప్రజెంట్ చేస్తోంది? నిజంగా రిప్రజెంటేషన్ ఉందా వాళ్ళకి? ఫర్ ఇన్స్టెన్స్ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో లంబాడీలు చాలా సిగ్నిఫికెంట్గా ఉన్నారు, గోండ్లు ఉన్నారు, వాళ్ళ భాష వేరే, వాళ్ళ లిపి, తెలుగు లిపిలు ఇప్పుడు మనకి ఇస్తున్నాం, వాళ్ళ లిపులు కూడా వేరే ఉండేవి అప్పట్లో. మరి మాతృభాష అంటున్నారు, ఒక్కొక్క స్టేట్కి ఒక భాష మీరు ఫిక్స్ చేశారు. వాళ్ళు కూడా తెలుగు చెప్తారా? వాళ్ళకు మీరు లంబాడీ భాష చెప్పరా? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ సంస్కృతి పరిస్థితి ఏంటి? దాని గురించి పట్టించుకోరా? కాబట్టి ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని తీర్చడానికి చేసింది, కాంగ్రెస్ అలాగే కంటిన్యూ చేసింది. దానివల్ల వచ్చిన ఇబ్బందులు మనకి. మైనారిటీ డెఫినేషన్స్ కూడా అటువంటివే. ఓట్ బ్యాంక్లో వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఒక కాన్స్టిట్యూషన్ లంబాడీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికో వాళ్ళ భాషను కాపాడుకోవడానికో వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళ రిప్రజెంటేషన్ వాడు వినేవాడేవాడు, వాడు ఓటు పట్టించుకునేవాడు ఎవడున్నాడు? గోండ్లు ఉన్నారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవడున్నారు? గోండ్లు ఒక తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సాలో కూడా ఉన్నారు. అవునండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు గోండ్లు, చెంచులు, అవన్నీ చెంచులు ఆఫ్ కోర్స్ మన తెలుగు భాష మాట్లాడతారు వాళ్ళు. అంటే తెలుగు భాష మాట్లాడినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? భాష ఉంది, గోండు, కుండు, అదే మన ఆఫ్ కోర్స్ అది లంబాడీలు అనుకున్నాం, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మీ డెఫినేషన్ దేనికి వర్తిస్తోంది?
ఇక్కడ మనకు ఈ చట్టంలోనే మనకి కాన్స్టిట్యూషన్లోనే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చట్టాన్ని కంటిన్యూ చేస్తున్నాం మనం. కాబట్టి అక్కడ మార్పులు రావాలి. ఓటింగ్ అన్నది రిప్రజెంటేషన్ ఎలా చేస్తారన్న దాని మీద చర్చ జరగాలి. నాకు సొల్యూషన్ ఉందని నేను చెప్పట్లేదు. బహుశా కొంత టెక్నాలజీ ఉంది కాబట్టి దాని దృష్ట్యా ఆలోచన చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి వెళ్తామా లేదా ఇంకేదైనా పద్ధతి అవలంబిస్తామా నాకు తెలియదు. చర్చ జరగాలి. ఎప్పుడైతే ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసేస్తామో ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పోతాయో అప్పుడు ఈ మైనారిటీ అపీస్మెంట్ కూడా పోతుంది. అంతవరకు మనం ఏం చేయలేం. కొంతమంది విజ్ఞులైనటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేశాన్ని రమారమి 75 రాష్ట్రాలుగా విభజించాలి. ఒక్కొక్క రాష్ట్రంలో రమారమి 2 కోట్ల మంది ఉంటారు. 150 కోట్లు సరిపోతుంది. 2 కోట్ల మంది దాకా మనం విభజించామంటే ఫస్ట్ భాషాపరంగా పోతుంది. ఇప్పుడు తమిళనాడు మేము అజిటేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిఎంకే ప్రకటించింది. కన్నడలో కూడా కుంపటి నడుస్తూ ఉంటుంది. సో మనకు గతంలో ఎప్పుడూ భాషాపరంగా ఏ దేశం రాజ్యం లేదు మన దగ్గర. ఈవెన్ నిజాం పాలన కూడా అన్ని భాషలు ఉండేవి. మరాఠీ, కన్నడ, తెలుగు అన్నీ ఉండేవి. సో అన్నీ కలిసే ఉండేది. కానీ అప్పుడు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఇప్పుడు ఈయన పొట్టి శ్రీరాములు గారు చేసిన తర్వాత వచ్చింది అది కరెక్టే. కానీ మనకు చరిత్రలో ఎప్పుడు లేవు. చరిత్రలో లేదు. కానీ మనం బతికామా? మన సంస్కృతి కాపాడుకున్నామా? మన భాషలు కాపాడుకున్నామా? ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందా అంటే అఫ్కోర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిన తర్వాత కూడా మనం చెన్నైతో కలిసే ఉండాం కదా. సరే అంటే ఇది పెద్ద చర్చ, నేను అది వేరే చర్చ. అది మరి నేనేమంటున్నానంటే ఇన్ని వైవిధ్యమైన రాష్ట్రాల్లో దేశాలలో లీగల్ సెటప్స్లో ఉన్నా కానీ కూడా ఎవరి భాషను వాళ్ళు కాపాడుకున్నారు. భాషలు బతికినాయి. దానిలో మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఇబ్బందులనే మేనేజ్ చేసుకున్నాం. ఇప్పుడు భాష ప్రేరితంగా తయారైన రాష్ట్రాలలో కొన్ని భాషలు చచ్చిపోతున్నాయి. మనం అనుకో లంబాడి కానీ గోండు కానీ చంపేస్తున్నారు. వాళ్ళకి లిపులు లేవు, వాళ్ళకి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. అటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం మనం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి. అప్పుడు 75 ఏళ్ళు అయిపోయింది మనకి. 75 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ చట్టం నిజంగా మనకి ఎంత చేసింది, మేలు చేసిందో ఉంచుకుందాం. ఎక్కడ మేలు చేయలేదో, అక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ మార్చుకునేటువంటి ఓపెన్నెస్ కూడా మనకు ఉండాలి. కొన్ని ప్రపోజల్స్ ఇలా ఉన్నాయి, వాటిని మనం చర్చిద్దాం. చర్చించి మన దేశంలో రిప్రజెంటేషన్, ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది చేయాలి. ఇప్పుడు 31% తోటి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్కి ఎంపీగా అవుతాడు. పార్లమెంట్లోకి వెళ్ళి ఆయన ఆర్టికల్ 370కి విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే 69% ఎవరైతే ఆయనకు ఓటు వేయలేదో వాళ్ళు కూడా ఈయన చెప్పింది ఒప్పుకున్నట్లయినా లెక్క. మరి దాన్ని ఎలా రిప్రజెంటేటివ్ అంటాం మనం? బహుశా అంటే ఒక సొల్యూషన్, నేను ఇదే సొల్యూషన్ అని అనట్లేదు. 100 వచ్చిన వాళ్ళు కానీ 10% కంటే తక్కువ వచ్చినటువంటి సీట్లు వాళ్ళని పక్కన పెట్టేస్తే 10% కంటే ఎక్కువ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, దామాషా ప్రకారం దామాషా కాదు, ఒక పర్టికులర్ టెక్నాలజీ ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళందరూ ఓటేస్తారు. ఎవరు? మిగతా పార్టీలందరూ, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఎంబీటీ, ఎవరెవరు ఉన్నారో ఇండిపెండెంట్ కావచ్చు, 10% కంటే ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కలిసి ఓటేస్తారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటేస్తారు. ఈ ప్రోటోకాల్స్లో సపోజ్ మెజారిటీ మనకు ఆర్టికల్ 370ని సమర్థించాలి అని వచ్చింది అనుకున్నాం. ఓవైసీ అందరికంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నవాడు, తను పార్లమెంట్లోకి వెళ్ళి నేను దీన్ని అపోజ్ చేస్తున్నాను, కానీ నా కాన్స్టిట్యుయెన్సీ దీన్ని సమర్థించమని చెప్పారు కాబట్టి దానికి సమర్థనగా నేను ఓటేస్తున్నాను అని ఆయన చేయాలి. అది రిప్రజెంటేటివ్ అవుతుంది. అంటే మిగతా 69% కూడా మనం గౌరవిస్తున్నాం. అదే టెక్నాలజీ మనం ఇవ్వచ్చు, టెక్నాలజీ వాడుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది మన దగ్గర, అటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకోవచ్చు. ఇటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీస్ ఆధారంగా మన ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఎలక్షన్స్ ఎలా చేయాలి, ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు, ఎవరు నిజంగా మైనారిటీసు, ఇటువంటి మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఈ సోకాల్డ్ మైనారిటీ అపీజ్మెంట్ కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కానీ ఆటోమేటిక్గా పోతాయి. నిజం. మీరు అదే ఈ భాషలన్నీ చచ్చిపోతున్నాయి కదా అని అంటే నాకు ఒక అద్భుతమైన భాష గుర్తొచ్చింది. సరస్వతి లిపి, కశ్మీర్ శారదా లిపి. అసలు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చినటువంటి ఆ లిపి మాయమైపోయింది. అంటే మీరు కశ్మీర్ గురించి అడిగారు కాబట్టి ఒక్క విషయం చెప్తాను నేను. 1999లో మన కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ కొండల మీద వాళ్ళు ఎవరో పాకిస్తానీలు వచ్చి కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారో మనకు తెలియలేదు. తెలిసేసరికి మనకు చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ కబ్జా చేసుకున్నారు. భాష మనకు అర్థం కాల.
పాకిస్తాన్లో ఉన్న భాషలన్నీ మనకు తెలుసు. పష్తూ తెలుసు, సింధీ తెలుసు, మనకు బలూచీ తెలుసు, పంజాబీ తెలుసు. కాబట్టి ఈ భాషలు ఏమి కాని భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. మన ఇంటెలిజెన్స్కి అది అర్థం కాల. ఏ భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థం కాల. చాలా కష్టపడ్డారు. 2-3 రోజుల తర్వాత వాళ్ళకి ఏం తెలిసిందంటే వాళ్ళు మాట్లాడుతున్నది షీనా భాష. షీనా అన్నది గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మాట్లాడుతున్నారు. నార్దర్న్ లైట్ ఇన్ఫెంట్రీ, NLI అంటారు. పాకిస్తాన్ వాళ్ళని సైన్యంలో పెట్టుకుని వాళ్ళని వాడుకుంది. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ భూభాగం మనది అని అంటున్నాం మనం. మన జమ్మూ కాశ్మీర్ మన పార్లమెంట్ రెజల్యూషన్ ఉంది. అమిత్ షా గారు కూడా చెప్పారు దీనికోసం రక్తం చిందిస్తామని చెప్పారు. అఫ్కోర్స్ ఇది ఈ ప్రభుత్వం రాకముందర 1999లో జరిగినటువంటి ఘటన. అంటే ఆ ప్రాంతం మనది అని మనం అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న భాషలు మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి భాషలు వాళ్ళు మాట్లాడుతుంటే పోనీ మన దగ్గర లేదు కదా మనకు తెలియదా అనుకోవడానికి లేదు. 1971 యుద్ధంలో 7 ఈ భాష మాట్లాడేటువంటి షీనా కాదు అటువంటి భాష మాట్లాడేటువంటి 7 గ్రామాలలో 5 గ్రామాలు వెనక్కి తీసుకున్నాం మనం. 5 గ్రామాలు ఇప్పుడు లదాఖ్లో నుబ్రా వ్యాలీలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఆ 5 భాషలు మాట్లాడేటువంటి బురుష్కి ఇటువంటి కొన్ని భాషలు ఏవైతే ఉన్నాయో అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్లో మాట్లాడేటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషకు సంబంధించిన 5 గ్రామాలు మన దగ్గర ఉన్నాయి. కానీ మనం దాన్ని పట్టించుకోలేదు. ఎందుకు? మనం ఈ దీనివల్ల మన ప్రభావంతో మనం మన దగ్గర ఉన్న భాషలు మనకే తెలియని పరిస్థితి వచ్చింది. తర్వాత తెలుసుకుని దాన్ని కౌంటర్ చేయాలి అని చెప్పి సరే మన వాళ్ళు ఏదో తంటలు పడ్డారు, అది వేరే విషయం. అంటే మన దేశంలో ఏది మన లీగల్ టెరిటరీ అంటున్నామో అక్కడ ఉన్నటువంటి భాషల గురించి మనకే పట్టుత్వం లేదు ప్రభుత్వానికి. ఇది అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఆర్టికల్ 370 చర్చల్లో అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ప్రవక్త CAA చట్టం గురించి చర్చిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారు? మన సరిహద్దుల దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు అని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఎలా అవుతుంది, మన సరిహద్దు ఎక్కడ అయింది అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేశారు. అమిత్ షా గారు ఏం చెప్పారు? అయితే గిల్గిట్ బాల్తిస్తాన్ మనది కాదంటారా మీరు? 150 కిలోమీటర్ల ఆఫ్ఘాన్ బార్డర్ మనకు ఉంది గిల్గిట్ బాల్తిస్తాన్. అంటే మన సరిహద్దులు తెలియదు, మన భాషలు తెలియవు. అంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నా అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఈ యొక్క డెమోగ్రఫిక్, జియోగ్రాఫిక్, అడ్మినిస్ట్రేటివ్ దేశంగా తయారయ్యాం మనం. మనం ఏంటి? ఒక సాంస్కృతికమైన దేశం, ఒక సివిలైజేషనల్ దేశం. ఈ సివిలైజేషన్ కనెక్షన్ మనకు వచ్చిన రోజు ఈ సమస్యలన్నీ తీరుతాయి. అది లేనంత వరకు మనకి ఇలాగే ఉంటాం మనం. చివరిగా సార్ మీరే గుర్తు చేశారు, జాన్ దే దేంగే, ఖూన్ దే దేంగే. మరి అది తీసుకోవడం అంటూ సంభవిస్తే ఎలా తీసుకోగలరు? దాని పరిస్థితులు ఏంటి? ఏమన్నా ఒక రూట్ మ్యాప్ ఏదైనా ఉందా ప్రభుత్వం దగ్గర? అంటే ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే అదే మన చేతికి వస్తుంది అని అంటున్నారు. రైట్, ఓకే, మనం తీసుకోక్కర్లేదు, అదే మనకు వస్తుంది అని అంటున్నారు. ఆ ఆర్గ్యుమెంట్లో కూడా కొంత శక్తి ఉంది, కంప్లీట్గా డిస్మిస్ చేయలేం మనం. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం. మనం క్రమేపీ వాళ్ళు దివాళా తీస్తున్నారు. ఏమో పాకిస్తాన్ కూడా రేపు అడగొచ్చు, మేము కూడా వచ్చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్ సర్వే, గత వారంలో జరిగిన సర్వే ప్రకారం 60% పాకిస్తానీలు ఆ దేశం వెళ్ళిపోయి ఇంకేదైనా దేశం వాళ్ళని స్వీకరిస్తే వీళ్ళు రెడీగా షిఫ్ట్ అవ్వడానికి 60% రెడీగా ఉన్నారు. ఇది పరిస్థితి అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు UAEలో వాళ్ళ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైతే ఉందో, రియల్ ఎస్టేట్ మార్కెట్లో వాళ్ళు కనుక లాంగ్ టర్మ్ వీసా అంటే పర్మనెంట్ వీసా, మీరు అక్కడ రెసిడెన్స్, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకపోయినా, పౌరసత్వం ఇవ్వకపోయినా మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు ఇల్లు కొంటే అని కనుక వాళ్ళ చట్టంలో సవరణ చేస్తే మొత్తం వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా వారం రోజులు పాకిస్తాన్లో కొనేస్తారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రైట్. సో ఈ యొక్క పరిస్థితులలో వాళ్ళు మన దేశంలో కలవాలని చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని నిజంగా కలుపుకోవాలా అనేది పెద్ద ప్రశ్న. నేను సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఇది కూడా ఇది POK కూడా మందే, ఓకే, రేపు కలిస్తే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని ఉంటారు. చాలామంది పాకిస్తానీస్ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉన్నారు కదా, అసలు ఈ కాశ్మీరీలు లేరు. అండ్ ఇంకొంత పెద్ద గుంపుని తెచ్చుకొని తగిలించుకోవడం అవసరమా? సో రైట్ షూర్, మీరు ప్రశ్న అడగాలి.
నేను 2-3 విషయాలు చెప్తాను దీంట్లో. మొట్టమొదటి విషయం టర్మినాలజీస్, పదాలు చాలా కేర్ఫుల్గా వాడాలి మనం. పీఓకే అన్న కాన్సెప్ట్ మనం పీఓకే అంటాము, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వాడంటాడు. ఈ 2 టర్మ్స్ కూడా తప్పే. కాశ్మీర్ వాడి దగ్గర లేదు, 100% కాశ్మీర్ మన దగ్గర ఉంది. ఫస్ట్ ఈ కన్ఫ్యూజన్ మనం వెళ్ళిపోవాలి. మనం దాన్ని ఏమని పిలవచ్చు అంటే పీఓజేకే అని పిలవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో కొంత భాగం వాడి దగ్గర ఉంది. కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాడి దగ్గర లేదు. కాశ్మీరీ వ్యాలీ, ఘాటీ అంటాం కదా, అది ఎక్కడ ఎండ్ అవుతుంది? బారాముల్లాతో ఎండ్ అవుతుంది. బారాముల్లా అంటే అసలు పేరేంటి? వరాహమూల. అక్కడ సతీసర్ అని ఉండేది, పెద్ద చెరువు ఉండేది. అమ్మవారి గండబేరుండం 2 రాళ్ళు వేస్తే ఆ నీళ్ళన్నీ ఈ వరాహమూల గుండా వెళ్ళిపోయినాయి. అక్కడ నేల ఏర్పడింది. కశ్యపుడు తపస్సు చేసుకునే దగ్గర కాశ్మీర్ వచ్చింది మన చరిత్ర. కాశ్మీర్ వ్యాలీ అనేది బారాములతో ఎండ్ అయిపోతుంది. బారాముల్లా మన దగ్గర ఉంది. కాశ్మీర్ వాడి దగ్గర లేదు. కాశ్మీరీ భాష మాట్లాడేవాడు లేడు. కానీ కాశ్మీర్ అన్న పదంతో 70-85 సంవత్సరాలు వాడు పాలిటిక్స్ చేశాడు. మనం దాన్ని యాక్సెప్ట్ చేసి పీఓకే అని అనుకుంటున్నాం. మనం పీఓకే కాదు. వాడి కబ్జాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి వెస్ట్రన్ జమ్మూ వాడి దగ్గర ఉంది. 2 నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు. నార్దర్న్ ఏరియాస్లో గిల్గిట్, బాల్తిస్తాన్, హుంజా, నగారా అన్నటువంటి ప్రాంతాలు వాడి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తర్వాత షగ్స్గమ్ వ్యాలీని అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు చైనాగా హస్తగతం చేశాడు వాడు. ఇవన్నీ నార్దర్న్ ఏరియాస్లో ఉంటాయి. మిగతా ప్రాంతాలన్నీ కూడాను పంజాబీ, సరాయికి, తర్వాత మీకు డోగ్రా, ఈ భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు వాడి దగ్గర ఉన్నాయి. వెస్టర్న్ జమ్మూ మాత్రమే వాడి దగ్గర ఉంది. కాశ్మీర్ వాడి దగ్గర లేదు. అందుకని మనం ఎప్పుడు కూడా పీఓకే అన్న పదం వాడకూడదు. అన్ఫార్చునేట్ ప్రభుత్వం కూడా అదే వాడుతోంది, కానీ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద టర్మినాలజీ. రెండవది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్ లేదు అని మీరు అన్నారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు కాశ్మీర్ లేరు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజా హరిసింగ్ అధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మీర్పూరీస్ అని అంటారు. మీర్పూర్ అన్నది మేజర్ పట్టణం, అది పీఓజేకేలో ఉంది. అది మీర్పూరీసు మామూలు పాకిస్తానీ పంజాబీల కంటే కూడా ఎక్కువ భారతదేశం పట్ల అసూయ, ఈర్ష, కోపం ఉన్నటువంటి వాళ్ళు మీర్పూరీలు. వాళ్ళు మన టెక్నికలీ, లీగలీ మన పౌరుల కింద మనం పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వ్యతిరేకంగా నేరేటివ్ బిల్డింగ్లో మీర్పూరీలో ముందర ఉంటారు. పంజాబీల కంటే ముందర వాళ్ళు ఉంటారు. ఇది ఒకటి. రెండవది, అభినందన్ వర్ధమాన్ మనకు తెలుసు, బాలాకోట్ స్ట్రైక్ తర్వాత మీద F-16 దాడిలో ఆయన దొరికిపోయారు. అదే సమయంలో ఆ F-16 పైలట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈయన షూట్ డౌన్ చేసిన F-16 పైలట్ కింద పడిపోతే అతను భారతీయుడు అనుకొని, భారతీయ పైలట్ అనుకొని అక్కడ గ్రామస్తులు ఆయన కొట్టి చంపేశారు. ఎవరు వాళ్ళు? మనది అని అనుకుంటున్నటువంటి పీఓజేకే వాస్తవ్యులు. అటువంటిది మనం వెనక్కి తీసుకోవాలా? పెద్ద ప్రశ్న. రాడికలైజేషన్ విపరీతంగా ఉంది అక్కడ. కానీ క్రమేపీ పాకిస్తాన్ బారిన వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈరోజు అక్కడ నినాదాలు వినపడుతున్నాయి మెల్లిమెల్లిగా. ఏమని? ఆర్ పార్ జోడ్దో, కార్గిల్ రాస్తా ఖోల్దో, ఇలా నినాదాలు వినబడుతున్నాయి. అది ఇంకా కొంత మైనారిటీనే ఉన్నారు వాళ్ళు. బహుశా రేపు ఆ కాన్స్టిట్యుయెన్సీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. అది పెరిగిన తర్వాత బహుశా మనం తీసుకోవచ్చు. తీసుకున్న ఆర్టికల్ 370 లాంటిది వాళ్ళ మీద ఇంపోజ్ చేసి వాళ్ళు ఈజీగా భారతదేశంలో రాకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. దాంట్లో ఆ ప్రాంతానికి చెందనటువంటి వాళ్ళు, మీరు ఇందాక చెప్పారు కదా, పాకిస్తాన్లో సెటిల్ అయ్యారు, పఠాన్లు, పంజాబీలు బాగా కొనుక్కున్నారు. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్కి, భుట్టో ఫ్యామిలీ, వాళ్ళందరికీ కూడా భూములు ఉన్నాయి. వాళ్ళని అక్కడి నుంచి తరిమేసే దిశగా మనం ప్రయత్నం చేసి ప్రక్షాళన చేసిన తర్వాతనే ఫుల్గా కలుపుకోవాలి. అంతవరకు కలుపుకోవడానికి వీల్లేదు. రేపటి రోజు సింధ్ భారతదేశంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కనుక వస్తే వాడిని కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి ముంబైలోనో హైదరాబాద్లో కూర్చోవడానికి వీల్లేదు. వాళ్ళకు మన దేశంలో రావాలంటే ఒక పాస్పోర్ట్ లాంటిదో ఏదో ఒక పర్మిట్ లాంటిది ఇచ్చి, భారత భూభాగం అయినా కానీ కూడా ఆర్టికల్ 370 లాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టి అక్కడ ఈ రాడికలైజేషన్ తగ్గేంత వరకు 10-20 ఏళ్ళలో రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆ ప్రక్షాళన జరిగిన తర్వాతే మనం కలుపుకోవాలి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ తీసుకోక తప్పదు. మనం దీనికి ముందస్తుగా ఆలోచన చేయాలి. పాకిస్తాన్ అంటూ కొలాప్స్ అవుతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు గల్ఫ్లో మనం చూస్తున్నాం, వెస్ట్ ఏషియాలో, దాన్ని పొరపాటున వాళ్ళు ఈస్ట్ ఏషియా అంటారు, వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్ అనేది చాలా తప్పది స్టేట్మెంట్, అది వెస్ట్ ఏషియా అని పిలవాలి. వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు సిరియా నుంచి కానీ, మనకు లెబనాన్ నుంచి కానీ, లేదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో నుంచి కానీ, ఇరాన్, ఇరాక్ నుంచి కానీ వలస వెళ్తున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు యూరోప్కి వెళ్తున్నారు. యూరోప్కి వెళ్తున్నారు. కానీ సంపన్నమైనటువంటి అరబ్ దేశాలకు ఎందుకు వాళ్ళు స్వీకరించట్లేదు వాళ్ళని?
సౌదీకి వెళ్ళట్లేదు, యూఏకి వెళ్ళట్లేదు, ఖతార్కి వెళ్ళట్లేదు, వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళట్లేదు, వీళ్ళు రాని కూడా రానివ్వట్లేదు. రానివ్వరు. సో మనం ఏం చేయాలి? రేపటి రోజు ఆపలేం. ఒక 100 బోట్లు వచ్చేసాయంటే మనం ఆపలేం వాళ్ళని. షిప్పుల్లో బోట్లో వచ్చేసారంటే మనం ఏం చేస్తాం వాళ్ళని? అప్పుడు మనం ఏం చేయాలంటే బహుశా సింధులోనో ఏదో ఒక ప్రాంతం మనం మన అధీనంలో తీసుకొని అక్కడ వీళ్ళని అక్కడే పెట్టాలి. ఇక్కడ తీసుకోకుండా అక్కడే పెట్టడం అనేది చేయాలి. అంటే దాని దృష్ట్యా ఆలోచన మొదలు పెట్టాలి. ఇప్పుడు రేపటి రోజు పాకిస్తాన్ కొలాప్స్ అవుతే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అన్నటువంటి మనం ఆలోచన చేయాలి. అది సరే, ప్రభుత్వం థింక్ ట్యాంక్ వాళ్ళ డీప్ స్టేట్ వాళ్ళ ఆలోచన ఒక పద్ధతిగా ఉంటే ప్రజలలో అటువంటి అవగాహన ఉండాలి. మనం ఎలా డీల్ చేయాలి, రాడికలైజ్డ్ పాకిస్తాన్ ఎలా డీల్ చేయాలి, అక్కడి నుంచి కొన్ని లక్షల్లో మనకు వలస వస్తే మనం ఎలా డీల్ చేయాలి, దీని గురించి చర్చ జరగాలి. మీడియా దృష్ట్యా చర్చ జరగాలి. అయితే నాకైతే ఒకటే సొల్యూషన్ ఉంది. నేను అది ఏమైనా అనుకోనియండి, నువ్వు ఇస్లాంను వదిలి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తేనే లోపలికి రా, లేకుంటే దొబ్బే. బట్ మన దగ్గర ఉన్నారు కదా, పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మన దేశంలో కూడా ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, కాబట్టి అది సొల్యూషన్. వీళ్ళనే భరిస్తూ ఉన్నాం కదా, మళ్ళీ కొత్త గుంపు ఎందుకు మన ఎత్తికి? సరే, అంటే మరి కరెక్ట్. అంటే ఇటువంటి రాడికల్ స్టేట్మెంట్స్ మనం కూడా ఇవ్వచ్చు. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు అప్పుడు ఇంకా అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కువైపోతాయి కదా, అప్పుడు హిందువు అనే వాడికి ఎగ్జిస్టెన్సే పోతుంది. అందుకనే నేను సొల్యూషన్ ఇవ్వట్లేదు. నేనేం చెప్తున్నానంటే చర్చ జరగాలి. నేనైతే సొల్యూషన్ ఇదే, ఏది నువ్వు హిందూ ధర్మాన్ని స్వీకరించమనైతే రా. సరే, అదొక సొల్యూషన్ మీరు ఇచ్చారు, బట్ అంత ప్రాక్టికల్ కాదు, అది మారడం కష్టం. ఏం చేయొచ్చు అంటే, నేను ఇంకో సొల్యూషన్ జనరల్గా ఆలోచన చేస్తున్న సొల్యూషన్ ఏంటంటే, పాకిస్తాన్లోని కొంత భూభాగం మన అధీనంలో తీసుకుంటాము, వీళ్ళని అక్కడే ఉంచుతాం, అక్కడి నుంచి ఇక్కడ రానివ్వం. బహుశా సింధ్ ఫర్ ఇన్స్టెన్స్, సింధ్ మన అధీనంలో తీసుకుంటాం మనం, అడ్మినిస్ట్రేటివ్గా చేయడానికి అవకాశం లేదు సార్. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూడండి, బంగ్లాదేశీలు తంపర్లుగా వచ్చి పడినొక్కారు. 7 కోట్ల మంది ఉన్నారు. ఇది వీళ్ళు పార్లమెంట్లో చెప్పిన లెక్కల ప్రకారమే 3 కోట్ల మంది ఉన్నారని, కానీ 7 కోట్ల మంది యాక్చువల్గా ఉన్నారనేది కొన్ని గణాంకాలు చెప్తున్నటువంటి విషయం. ఈ 7 కోట్ల మందితో ఎన్ని గందరగోళాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు 7 బంగ్లాదేశీయులు కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మన గొడవలు లేవా? ఎందుకు లేవు? కాబట్టి వాళ్ళని అందరూ తరిమేస్తావా? నేను అంటున్నది ఏంటంటే, వీళ్ళతో పడతా ఉంటే మళ్ళీ కొత్త గొడవలు ఎందుకు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని. అంటే నేను వాళ్ళని తీసుకురమ్మని నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటానంటే కంప్లీట్గా హిందూ ముస్లిం యాంగిల్లోనే చూస్తే సొల్యూషన్స్ రావు అంటున్నాను నేను. ఎందుకంటే ఇది చాలా లార్జ్ పాపులేషన్స్, చాలా పెద్ద జనాభా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి సొల్యూషన్స్ ఒక మతపరంగానే మనం తీసుకురాలేము, దాన్ని వేరే దిశగా మనం హ్యాండిల్ చేయాలి వాటిని. దానికి ఒక మేజర్ సొల్యూషన్ ఏంటంటే, ఆ వాళ్ళ భూభాగంలోనే వీళ్ళని ఉంచుతాము, మన అధీనంలో పెట్టుకుంటాము, డీరాడికలైజేషన్ చేసేటువంటి ప్రక్రియ మనం చేస్తాం. అక్కడ కూడా ఇవన్నీ రాడికలైజేషన్ కూడా చాలా పక్కడ్బందీగా ఫండింగ్ ఇచ్చి జరగబడ్డాయి. ఇవన్నీ కూడా ఒక 3-4 దశకాలుగా జరిగినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ జరగట్లేదా? కూడా జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతున్నాయి కదా. అందుకనే చెప్తున్నాను, ప్రభుత్వం అన్నది, మన భారత ప్రభుత్వం అన్నది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రభుత్వం. భారత ప్రభుత్వం కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ప్రభుత్వాలని బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. ఒక సమస్యకు ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తాం మనం. టెర్రరిజానికి మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ సైన్యాన్ని పంపిస్తాం, సిఆర్పిఎఫ్ను పంపిస్తాం, ఇంకెవరినో రాష్ట్రీయ రైఫిల్స్ పంపిస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాం. సివిలైజేషనల్ సాంస్కృతికపరమైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మనం అది ఇవ్వడం మొదలు పెట్టాలి. వీటికి కూడా సాంస్కృతికమైన పరమైన రెస్పాన్స్ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో అందరూ చాలా విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి పెద్దలు చెప్పేదంటే ఏంటంటే, మొట్టమొదటి ముస్లిం దేశం, ఇస్లాంని వదిలిపెట్టగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మొట్టమొదటి దేశం ఇరాన్ అని చెప్తున్నారు. ఇరాన్ ఒక పెద్ద సాంస్కృతికమైన దేశం, సివిలైజేషనల్ కంట్రీ. అసీరియన్, అకేడియన్, సుమేరియన్ ఎంతో చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నటువంటి దేశం. వాళ్ళలో ఆ చరిత్ర పట్ల వాళ్ళకి చాలా గౌరవం ఉన్నది, గర్వం ఉన్నది. వాళ్ళకి షియా ముస్లిమ్స్గా ఉన్నారు వాళ్ళు, అయినా కానీ కూడా వాళ్ళకి ఆ గర్వం వాళ్ళకి వదులుకోలేదు వాళ్ళు. కాబట్టి ఆ దేశం ఇస్లాంను వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంది అని చాలామంది చెప్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నాడు ఆయన. ఈరోజు పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది, దాని పరిస్థితి ఏంటో చూస్తున్నాం. క్రమేపీ వాళ్ళు కూడా ఈ యొక్క డీరాడికలైజేషన్, ఎంబీఎస్ చేస్తున్న డీరాడికలైజేషన్ విపరీతంగా ఉండలేరు. ఒక తరం ఉంటారు, 2 తరాలు, 3 తరాలు, ఒక 20-30 సంవత్సరాల తర్వాత అది సస్టైనబుల్ మోడలే కాదు అది. కాబట్టి అది సొసైటీ కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళలో కూడా మార్పు వచ్చి తీరుతుంది, సమయం పడుతుంది.
మనం ఏంటి, ఒక సివిలైజేషన్, మనం ఒక సంస్కృతి ఉన్నటువంటి మహత్తరమైన దేశం. సాంస్కృతిక పరంగా దీన్ని డీల్ చేయాలి. కానీ సాంస్కృతిక పరంలో ఆ సంస్కృతిలో ఏదో గాంధీ గారు చెప్పినట్టు అహింసావాదం ఉండకపోవచ్చు, హింస కూడా మన భాగమే. మన ప్రతి దేవత దేవి అందరి చేతిలో అస్త్రాలు ఉంటాయి. కాబట్టి క్షాత్రం అవసరమే, బౌద్ధిక శాస్త్రం అవసరమే. ఈ రెండింటితోటే దీన్ని మనం కంట్రోల్ చేయగలము. కాబట్టి మనకు సొల్యూషన్స్కి, గతంలో మనకు వచ్చిన సమస్యలకు మనం సమాధానాలు ఇచ్చాం. మనం ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. మనం దీన్ని ఏదో ఒక సొల్యూషన్ తోటి చేసేటువంటి సమస్య కాదు ఇది. దీర్ఘకాలీనమైన సొల్యూషన్స్ తీసుకురావాలి. ప్రభుత్వం ఆలోచన చేస్తోంది, కానీ ప్రభుత్వం చేతిలో అధీనంలో మాత్రం వదిలిపెడితే ప్రమాదం. విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజంలో సనాతనులు దీని గురించి దీర్ఘకాలీనంగా చర్చించి మనం కొత్త కొత్త సొల్యూషన్స్ తీసుకురావాలి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మన చేతిలో ఉన్నది. మన సంస్కృతిని కాపాడుకుంటూ వాళ్ళలో సంస్కృతి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. దీని మీద ఇంకా మనం లోతైన అధ్యయనం చేయాలి, చర్చ చేయాలి. అయితే ఇంకొక యాంగిల్ని మనం పట్టించుకోవడం లేదేమో అనిపిస్తుంది సార్. అది చాలా అద్భుతమైన యాంగిల్. ఒకప్పుడు మనకు బౌద్ధం కానివ్వండి, దీంట్లో నుంచి వెళ్ళింది కదా, అండ్ మన వైష్ణవం, శైవం, వీళ్ళందరూ, జైనం, సిక్, వీళ్ళందరూ ప్రచారం చేసుకుంటూ వాళ్ళలోకి తీసుకున్నారు కదా. ఇది హిందువులనో లేకపోతే బయట వాళ్ళనో, బౌద్ధం అయితే బయట వాళ్ళను కూడా ఇచ్చేసింది. అట్లా వీళ్ళని అంటే మళ్ళా వీళ్ళ ప్రచారాలని కొనసాగింపజేస్తే కొంతవరకు అంటే ఇంకో సొల్యూషన్ ఒకటి. ఇప్పుడు చంపడం అనేది దేనికి ఇది కాదు, అది కుదిరే పని కాదు. చేయగలిగింది మార్పు ఒకటే. ఆ మార్పు ఇట్లా అయితే ఎట్లుంటుంది? అలా జరగట్లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాకు వచ్చి ఆవిడ స్నానం చేస్తోందంటే మార్పు జరగట్లేదా? కమలా అని పేరు మార్చుకుంది కదా. అక్కడ ఎంతమంది విదేశీయులు వచ్చి అక్కడ స్నానాలు చేస్తున్నారు కుంభమేళాకి. మీరు అమెరికాలో వెళ్ళి చూసారంటే అమెరికన్ వాస్తవ్యులే హిందూ మతం ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మతం అనకూడదు, దాన్ని ధర్మం అందాం. మనకు తులసి గబాడ్ ఆవిడ భారతదేశంలో పుట్టినటువంటి, భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి కానే కాదు. ఆవిడ సంబంధమే లేదు. కరెక్ట్. ఇక్కడి నుంచి వెళ్ళి మతాలు మార్చుకున్నటువంటి కమలా హ్యారిస్ లాంటి వాళ్ళకంటే ఈవిడ ఎన్నో రెట్లు ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అది జరుగుతోంది. ఆఫ్రికాలో మీకు అద్భుతమైనటువంటి, మీకు రుద్రం చదివేటువంటి ఆఫ్రికన్ సిటిజన్స్ మీకు చూపిస్తారు. ఘనాలో ఉన్నారు. సత్సాయి బాబా గారు అక్కడ వెళ్ళి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అది చాలా అద్భుతంగా పుంజుకుంది. అక్కడ రామకృష్ణ మిషన్ కావచ్చు, మనకు ఇస్కాన్ కావచ్చు, ఎంతోమంది ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇది లేదు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? మనం ఏంటంటే వాళ్ళు పేరు మార్చుకొని మేము హిందువులు అని రాసుకోవాలి, మా పాపులేషన్ పెరగాలి అనుకునేటువంటి సంస్కృతి మనది కాదు. అసలు ఏ హిందువుది కాదు. కాబట్టి అది జరుగుతోంది అని చెప్తున్నాను. మీకు జూలియా రాబర్ట్స్ దగ్గర నుంచి తీసుకొని పెద్ద పెద్ద వీళ్ళు, నోవాక్ జోకోవిచ్ అతను హిందువుగా ప్రవర్తిస్తున్నాడు. తర్వాత మనకు జాంటీ రోడ్స్, అతని కూతురు పేరే ఇండియా అని పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి వాళ్ళు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు, పూజలు చేస్తారు. సో ఇది జరుగుతోంది. మనం ఏంటంటే మనం చాటిచ్చి ప్రచారం చేయవలసినటువంటి అవసరం లేదు. సత్యం మన దగ్గర ఉన్నప్పుడు సత్యాన్ని అన్వేషించుకుంటూ వచ్చే వాళ్ళకందరికీ కూడా ఇది ఓపెన్గానే ఉంది. కాబట్టి హిందూ అన్నటువంటి డెఫినేషన్ ఎవరిస్తారు? అదొక జియోగ్రాఫిక్ డెఫినేషన్ తప్ప ఇంకేమీ కాదు. నేను పార్సీలు దాన్ని జియోగ్రాఫిక్ డెఫినేషన్గానే అయితే నేను స్వీకరించాను సార్. అది ఇష్టం. అది ఒక సాంస్కృతికమైనటువంటి డెఫినేషన్. అది హిందూ అనేది హిందూ అన్న పదం సంస్కృతంలో లేదు. హిందూ అన్న పదం సంస్కృతంలో లేదు. ఓకే, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక పర్షియా నుంచి వచ్చింది. పర్షియన్స్ మన వాళ్లకు పక్కన ఉన్నటువంటి పొరుగు సంస్కృతి అయినటువంటి మన దేశాన్ని వాళ్ళు ఏమని పిలిచారంటే సప్త సింధువులు అని పిలిచారు. సప్త సింధువులలో మనకు వాళ్ళ భాషలో ఎస్ అన్న పదం లేదు. ఎస్ బదులు హెచ్ అని పిలుస్తారు. హప్త హిందూ అయింది. అది అప్పటి నుంచి మనల్ని హిందువులను వాళ్ళు పిలిచారు. అల్ హింద్ అని అరేబియన్స్ పిలిచారు. మన సంస్కృత వాంగ్మయంలో పురాణ, ఇతిహాస, వేద, తర్వాత మీకు ఆరణ్యక, బ్రాహ్మణ, ఉపనిషద్ వాక్యాలు ఎక్కడైనా హిందూ పదం ఉందో చూపించండి నాకు. కానీ సనాతన అనే పదం, సనాతనం మనం పెట్టుకున్నాం. సనాతనకి డెఫినేషన్ ఏముంది దానికి? ఇప్పుడు పెడుతున్నాం.
మనకు డెఫినేషన్ అంటూ లేదు ఎప్పుడు కూడాను, అవసరం మనకు అనిపించలేదు. కానీ ఐడెంటిటీ ఉండదు కదా. ఐడెంటిటీ ఎందుకు కావాలి? ఐడెంటిటీ ఎందుకు కావాలంటే మేము ఇంకొకరి భిన్నంగా ఉన్నాము అనుకోవడానికి మనకు ఐడెంటిటీ కావాలి. ఆ ఐడెంటిటీ హిందూ అంటారా, సరే నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఒరిజినల్గా ఇది వచ్చిన జాగ్రాఫిక్ డెఫినేషనే. ఈరోజు మన ఐడెంటిటీ లిటరల్గా చెప్పాలంటే ఒక నెగిటివ్ ఐడెంటిటీ. మేము ఎవరు కాదు మనకు తెలుసు, మనం ఎవరో మన ఇష్టం. మనం ఎవరు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్స్ కాదు, పార్సీలు కాదు, జూస్ కాదు, ఈ 4 కాదు, మిగతా ఏదైనా వచ్చు మనం. కాబట్టి మన డెఫినేషన్ మనం ఎప్పుడూ డెఫినేషన్ ఇవ్వలేదు మన పెద్దలు. ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చి మనం హిందుత్వ, సనాతన ధర్మ ఇవన్నీ మనం పెట్టుకున్నాం, కానీ గతంలో ఎప్పుడూ లేవు ఇవి మనకి. వీటిల్లో ఉన్న సాంప్రదాయాలే, ఇవన్నీ సాంప్రదాయాలే. పురాణాలు ఉన్నాయండి మనకు. శివపురాణంలో, లింగ పురాణంలో ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫర జ్యోతి స్ఫాటిక లింగమౌళి, ఆ స్ఫాటిక లింగం దాని నుంచి తోకుంటూ వెళ్ళాడు విష్ణువు, పైకి వెళ్ళాడు బ్రహ్మ, సృష్టి అంతా ఆయన చేశారని వాళ్ళు చెప్తున్నారు. దేవి పురాణంలో అసలు మొత్తం అమ్మవారే సృష్టించిందని దశావతారాలు గోరి వేళ్లలో ఉన్నారు వాళ్ళు చెప్తారు. విష్ణు పురాణంలో ఏమో నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మమోహన్ నుంచి శివుడు వచ్చాడు వాళ్ళు చెప్తారు. ఏది కరెక్ట్ ఏది తప్పు? బ్రహ్మాండ పురాణం ఇంకేదో చెప్తుంది. సో మనకి ఏంటంటే ఇన్ని వైవిధ్యం ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం స్వీకరించాం. ఎవరి సాంప్రదాయం వాళ్ళది. అద్వైతం చెప్పేవాళ్ళు ఉన్నారు, ద్వైతం చెప్పేవాళ్ళు ఉన్నారు, విశిష్టాద్వైతం చెప్పేవాళ్ళు ఉన్నారు, మనకు శాక్తం చెప్పేవాళ్ళు ఉన్నారు, మనకు నిర్గుణ ఉపాసన ఉంది, సగుణ ఉపాసన ఉంది, చారువాకులు ఉన్నారు మనకి, జైనులు చారువాకులు ఉన్నారు మనకి, ఆజీవకులు ఉన్నారు, కాపాలీలు ఉన్నారు. అంత వైవిధ్యం ఉన్నటువంటి దేశం. కాబట్టి మనం యూనిట్గా మనకు అందరికీ ఒక పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పొలిటికల్గా దాన్ని వాడుకునేటువంటి వాళ్లకు మనకు చెప్పాలంటే కనుక ఈ 4 మతాలు కానటువంటి వాళ్ళందరూ హిందువులే. సంస్కృతి పరంగా ఒకరు మాంసాహారం తింటారు, ఒకరు మాంసం తినరు, ఇద్దరు హిందువులే. మరి మనకు అఘోరీలు మలమూత్రాలు తింటారు, వాళ్ళు శవాలను తింటారు. మరి వాళ్ళని హిందువులుగా పరిగణించారా మీరు? వాళ్ళని మ్లేచ్చులుగా పరిగణిస్తారా మీరు? వాళ్ళు ప్రతి దాంట్లో శివం చూస్తున్నారు, శక్తిని చూస్తున్నారు. ఆ మలమూత్రాల్లో శివుడు అమ్మవారు ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం ద్వేషించగలం? అటువంటి దృక్పథంతో చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఎలా తిరస్కరిస్తాం మనం? కాబట్టి మనం దీనికి ఒక డెఫినేషన్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే మనల్ని వేరుగా చూస్తున్నటువంటి మతాలకు రెస్పాన్స్గా మనం చూస్తున్నాం. కానీ మనం ఏంటో మనకు తెలిస్తే కనుక మనకు డెఫినేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు. అఫ్కోర్స్ అది ఇప్పుడు మీరు అల్టిమేట్ సత్యాన్ని నుంచి మాట్లాడితే ఇక్కడ కింద ఉండే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే మనకు రాజ్యాలు కూడా గతంలో మనం చూస్తే రావణాసుడు బ్రాహ్మణుడు, వైదిక మతాన్ని పాటించే, వైదిక ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి. అతని భార్య మండోదరి జైన్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. జైనులు ఆవిడ పూజించేటువంటి ఆదినాథ్, పార్శ్వనాథ్ విగ్రహము మచిలీపట్నంలో దొరికింది. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం కొలన్పాక, ఆలేరు దగ్గర ఉన్నటువంటి కొలన్పాకలో పెట్టారు. కొలన్పాక వెళ్ళిన వాళ్ళందరూ జైన్ మందిరమే చూస్తారు, కానీ అక్కడ సోమేశ్వర ఆలయం అది ఎవరు చూడరు. మరి ఎనీవే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలలో 3 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి పార్శ్వనాథ్, ఆదినాథ్ అంటారు, రెండవది నేమినాథ్, మూడవది మహావీరుడు. 3 మెయిన్ విగ్రహాలు ఉంటాయి. అవి జేడ్ స్టోన్, మన పచ్చ అంటారు, పచ్చ రాయితో చేసింది. అది ఈరోజు మార్కెట్ వాల్యూ 5 కోట్ల పైన ఉంటుంది, జస్ట్ మార్కెట్ వాల్యూ, యాంటిక్ వాల్యూ పక్కన పెడితే. అటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా దీంట్లోనే క్లెయిమ్ చేస్తారు. కాబట్టి సాంప్రదాయాలు ఇవన్నీ. ఇప్పుడు జైన సాంప్రదాయంలో ఇంకొక కథ ఉంది. కృష్ణుడు భీముణ్ణి, ఈయన నేమినాథ్, 3 పేర్లో నేమినాథ్ అని చెప్పాను కదా, నేమినాథ్ అంటే అరిష్టనేమి. అరిష్టనేమి 22వ తీర్థంకరుడు వాళ్ళకి. జైనుడు మన మహావీరుడు 24వ తీర్థంకరుడు. 22వ తీర్థంకరుడు నేమినాథ్. నేమినాథ్ దగ్గరికి భీముడిని తీసుకువెళ్తాడు. నేమినాథ్ కృష్ణుడికి కజిన్ బ్రదర్ట. కృష్ణుడి కంటే ఒక 30-40 ఏళ్ళు పెద్ద ఆయన. ఆయన దగ్గర తీసుకెళ్ళి భీముడిని చేయి చాపమంటారు. భీముడు చేయి చాపితే, సార్ భీముడు కాదు, ఆయన నేమినాథ్ని చేయి చాపమంటే ఆయన చేయి చాపుతాడు. భీముడిని వంచమంటాడు. భీముడు ఎంత కష్టపడినా ఆయన చేయి వంచలేకపోతాడు. ఎందుకు వంచలేకపోయాడు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఆయన చేయిని వంచుతున్నావు నువ్వు అనుకుంటున్నావు, నేను చెయ్యి కాదు చరాచర సృష్టిని నేను అన్నటువంటి యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఉన్నాడు. ఈ చరాచర సృష్టిని వంచగలిగిన శక్తి నీకుందా? నీ శక్తి అన్నది నీ శరీరం దాటి నీ కనుక కాన్షియస్ ఎక్స్పాండ్ చేసుకుంటే నీకు శక్తి పెరుగుతుంది అని ఆయనకు చెప్పారని జైన గ్రంథాల్లో ఉంది. సో అందుకని ఇవన్నీ సాంప్రదాయాలు. సో ఎవరి సాంప్రదాయం వారిది. వైవిధ్యం ఉండి ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన వైషమ్యాలు లేవు. శాతవాహనులు, రాజులు హైందవ ధర్మాన్ని పాటించేవాళ్ళు, వాళ్ళ భార్యలందరూ జైన్స్. కాబట్టి ఇటువంటి ఒక సింక్రటిక్ మనకు సంస్కృతి మనకి ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి దాంట్లో మనం ఐడెంటిటీ వెతకవలసిన ఆవశ్యకత లేదు మనకి.
ఎవరి సాంప్రదాయం వారిది. 140 కోట్ల మంది ఉన్నారంటే 140 కోట్ల సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. ఆ వైవిధ్యమే మన బలము, ఆ వైవిధ్యమే సనాతన ధర్మం, ఆ వైవిధ్యమే హైందవం. రైట్. చాలా చాలా ధన్యవాదాలండి. ఇవాళ నిజంగా ఒక మంచి చర్చ జరిగింది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు కానీ ఈరోజు హిందువులు ఒక ఐడెంటిటీ కోసం పోరాడుతున్నారండి. అంటే హిందువులు అని అనండి, అనకపోండి, లేకపోతే సనాతనులు అనండి, లేదు ఏ పేరు లేని వాళ్ళు అనండి, వాళ్ళు ఒక ఐడెంటిటీ కోసం ఇదవుతున్నారు. ఆ ఐడెంటిటీని అంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దాన్ని. అయితే పోరాటానికి సిద్ధపడుతున్నారు దానికి. అది అఫ్కోర్స్ పోరాటం అనేది అన్ని రకాలుగానూ ఉంటుంది. మేధో పోరాటం ఉంటుంది, అండ్ అన్ని రకాల పోరాటాలు ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు అమ్మవారి చేతుల్లో, దేవుళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు మన చేతుల్లో ఎందుకు ఉండకూడదు, అటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అంటే మనకు పోరాటం ఎందుకు చేస్తున్నారంటే, మనం బతకడానికి వీల్లేదు అనుకున్నటువంటి భావజాలాలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉంది. లేదు, మీరు మీ పద్ధతిలో మీరు జీవించండి, మా పద్ధతిలో మేము జీవిస్తాం అన్నప్పుడు మనకి ఎవరితోటి గొడవ లేదు. అసలు లేదు కదా. మనకు 3 కోటి దేవతలు ఉండగాలేంది, ఇంకిద్దరు దేవుళ్ళని, ఒక యెహోవాని ఒక అల్లాని యాడ్ చేసుకుంటే మనకేం నష్టం లేదు. జీసస్ క్రైస్ట్, ప్రొఫెట్ మహమ్మద్ కూడా మనకు పూజ్యులే, మనకు దానికి ఇబ్బంది ఏం లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వాళ్ళ దృష్టిలో మేము కరెక్టు, మేము తప్ప ఇంకెవరు బతకడానికి వీల్లేదు అనుకున్నటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత మనకుంది. కాబట్టి అది దాని దృష్ట్యా మనం క్షాత్రం వహించక తప్పదు. అది లేనప్పుడు మన వాళ్ళతో ఎటువంటి సమస్య లేదు, ఇబ్బందే లేదు. ఇప్పుడు ఎవరైనా నీ బతుకు నువ్వు బతుకుతూ, నా బతుకు నేను బతుకుతూ ఉంటే ప్రాబ్లమే ఉంటుంది. కానీ నేను చెప్పిందే సత్యము, నేను చెప్పింది నువ్వు వినాలా, నా దేవుడే దేవుడు, నీ దేవుడు దేవుడు కాదు, నా దేవుడిని నమ్మకపోతే చంపేస్తానంటే కదా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం మనం కాపాడుకోవడానికి అంతే పోరాటం చేయాలి, కానీ లేకపోతే మనకి ఎటువంటి సమస్య లేదు. ఇంకా ఇప్పుడు మనం నాస్తికుల్ని ఆదరించాం, అన్ని చారువాకులు అన్ని ఆజీవకులు అన్ని రకాల సిద్ధాంతాలని మనం ఇన్వైట్ చేసాం. ఈవెన్ బుద్ధుడిని కూడా మనం దశావతారం కింద మనం పరిగణించుకున్నాం. ఆయన్ని ఇప్పుడు 9వ అవతారం కింద మనం యాక్సెప్ట్ చేసాం. ఆయన కాదు, మన బాలరాముడి ఆర్చిలో బుద్ధుడి విగ్రహం ఉంటుంది. సో కాబట్టి మనం ఎవరినైనా స్వీకరించగలిగిన శక్తి ఉన్నటువంటి సంస్కృతి మనది. ఇన్ఫ్యాక్ట్ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత, యుద్ధం చేసి వెళ్ళిపోయిన తర్వాత, అలెగ్జాండర్ సామంతులు, ఆయన వీళ్ళు ఎవరైతే మనకు ఇక్కడ రాజ్యం వేలారో వాళ్ళు ఒక శాసనం వేశారు. విదిష దగ్గర ఉదయగిరి అని ఉంది, అక్కడ వాళ్ళ శాసనం ఉంది. ఆ శాసనంలో ఏం రాశారంటే, నేను విష్ణు భక్తుని రాసుకున్నాడు ఆయన. అలాగే కుషాన్లు ఉన్నారు, మనం కనిష్కుడు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, సెంట్రల్ ఏషియా నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, మనలో కలిసిపోయారు. ఈరోజు కుషాన్లు ఎవరో మనకు తెలియని కూడా తెలియదు, వాళ్ళని క్షత్రియులుగా స్వీకరించాం మనం. కానీ ఒకటండి, మీరు చెప్పిన కుషాన్లు దే ఆర్ ఫ్రమ్ ఉత్తర కురు భూములు. అంటే అది అంటే ఇది చాలా పెద్ద చర్చ. వాళ్ళు పాటించేటువంటి పద్ధతులు వైదిక పద్ధతులు కావు, వేరే సాంప్రదాయాలు పాటించేవాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చి బౌద్ధము మన సంస్కృతిని స్వీకరించారు. స్వీకరించిన తర్వాత వాళ్ళని మనలో కలిపేసుకున్నాం. ఈరోజు కుషాన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ వర్గం ఎక్కడుందో మనం చెప్పని కూడా చెప్పలేం, కలిసిపోయారు మనలో వాళ్ళు. కాబట్టి అందరినీ ఇముడ్చుకొని కలపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి సంస్కృతి మనది. ఇప్పుడు ఒకటి అట్లా కలవగలిగితే మనం ఎప్పుడు ఇన్వైట్ చేస్తూనే ఉన్నాం, ఎవరిని బయటకు బొమ్మని చెప్పాలా. అట్లా బొమ్మని చెప్పే పని అయితే ఒక్కడు కూడా లోపలికి రాలేడు కదా. ఇప్పుడు బీబీ నాంచారమ్మని ఎందుకు పూజ చేస్తున్నాం మనం? బీబీ నాంచారమ్మని ఎందుకు పూజ చేస్తున్నాం? ఆవిడే వెంకటేశ్వర స్వామితోటి సంబంధం ఉంది, అనుబంధం ఉంది అని చెప్పేసి ఆవిడని గౌరవిస్తున్నామా లేదా మనం? అలాగే మన సంస్కృతిలో ఇటువంటివి ఎన్నో. కబీర్ ఎందుకు పూజ చేస్తున్నాం మనం? షిర్దీ బాబాని ఎందుకు పూజ చేస్తున్నారు? షిర్దీ బాబా వీళ్ళందరూ సత్యమైన వాళ్ళ, వీళ్ళు తప్ప ఉప్ప అని వెళ్ళట్లేదు. ప్రజలలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన దృక్పథంలో వాళ్ళలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను చూసుకున్నారు, వాళ్ళని అందరినీ కూడా గౌరవించారు. కాబట్టి మనం ఎవరిని తిరస్కరించాం. సోకాల్డ్ సూఫీ దర్గాలు ఇక్కడ ఏదైతే ఉన్నాయో, మీరు అరబ్ దేశాలకు వెళ్తే ఎక్కడ కనిపించవు మీకు.
అసలు అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళ మతాన్ని ప్రకారం అది షిర్క్ అంటారు, అది ప్రొహిబిటెడ్, అది ఉండడానికి వీల్లేదు. మన దేశంలో దాన్ని కూడా పూజ చేస్తున్నాం మనం. దాన్ని పూజ చేసేది హిందువులే వెళ్తారు అక్కడికి. కాబట్టి మనకు మన పరిస్థితి ఏంటంటే చెట్టు పుట్ట రాయి నీరు గాలి ప్రతి దాంట్లో ఒక దైవీ శక్తిని చూడగలిగినటువంటి సంస్కృతి, వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఇంకేదైనా సంప్రదాయానికి చెందినవాడైనా అందరూ అదే దృక్పథంతో చూస్తున్నారు. ఈరోజు మీరు గుణదల మాతకు వెళ్ళారు, కొబ్బరికాయలు కొడతారు, అక్కడ అగరబత్తులు ఇస్తారు. అదేమన్నా క్రిస్టియానిటీలో యూరోప్లో ఒప్పుకునేటువంటి సాంప్రదాయం అది. గోపురాలు కడుతున్నారు వాళ్ళు, ఇంకేదో ధ్వజస్తంభాలు కడుతున్నారు. సరే, కన్వర్షన్ అన్నదాన్ని మనం అపోజ్ చేస్తున్నాం, కానీ వాడు దాంట్లో ఆ సంప్రదాయంలో చేసుకుంటే మనకు అపేక్షణ ఏముంది? కన్వర్షన్ చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళే దర్గాలకు వెళ్ళి పూజ చేసుకుంటారు, ఇంకేదో చేసి తాబీజులు కట్టుకుంటారు. మనకేం అబ్జెక్షన్ లేదే. వాళ్ళ పద్ధతిలో పాటించుకున్నంత వరకు ఎవరికీ ఆక్షేపణ లేదు. వాళ్ళు ఎప్పుడైతే మేమే కరెక్ట్, మీరు ఉండడానికి వీలు లేదు అని అంటారో అప్పుడు మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చాలా చాలా ధన్యవాదాలు గిరిధర్జీ. ఇవాళ నిజంగా ఇట్స్ అన్ ఎన్లైటెండ్ టాక్. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇది ఇంతటితో మిమ్మల్ని వదులుతామంటే అది ఉత్తమాట. మీ దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క సబ్జెక్టుని మనం తీసుకొని మరికొన్ని అంశాల మీద మనము ఈ చర్చా వేదికను నిర్వహిద్దామండి. తప్పకుండా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఇబ్బంది క్షమించండి. భగవంతుడు నాకు ఇచ్చిన విజ్ఞత ప్రకారం నాకు తెలిసిన 4 మాటలు చెప్పాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే దోషాలు ఉంటే క్షమించండి. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కదా తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖే సరస్వతి అండి. ఎవరి దగ్గర ఏ జ్ఞానం ఉన్నదో అందులో మనకి హిందూ ధర్మం నేర్పించినటువంటి విషయం ఏంటంటే ఆనోభద్రా కృతవో ఎంతు విశ్వత, ప్రపంచం నలువైపుల నుంచి వచ్చే మంచి భావాన్ని స్వీకరించండి అని చెప్పి చెబుతుంది. కరెక్ట్. కాబట్టి ఇవాళ చాలా మంచి భావనల్ని, చాలా మంచి విషయాల్ని మనం చర్చించాము. తప్పకుండా ఈ శృంఖల ఇలా కొనసాగుతుందని ఆశిస్తూ ఈ చర్చా వేదికకు స్వస్తి పలుకుదాం. స్వస్తి. నమస్తే. ఇదండి మిత్రులారా ఈరోజు చర్చా వేదిక. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుద్ది అని చెప్పి మనకు ఒక సామెత. వారు అటు విద్యావంతులు, ఇటు ఆధ్యాత్మికవేత్త, అటు అనేక విశ్లేషకులు, అంతేకాకుండా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇన్ని కార్యాలను నిర్వహిస్తూ ఎంత నమ్రతగా ఉన్నారో ఇటువంటి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉన్నది. నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మళ్ళా మరో చర్చా వేదికతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులతో కూడా మన భక్తివన్ ఛానల్ను పంచుకోండి. అండ్ జై హింద్, జై మా భారతి.